We have come to the final session of these 3 days meetings. ఈ 3 రోజుల కూడికల్లో చివరి కూడికకు మనం వచ్చి ఉన్నాం. So I am so privileged to be here once again this year. కాబట్టి ఈ సంవత్సరం మరొకసారి ఈ రీతిగా మీ మధ్యన ఉండటం చాలా సంతోషం. And I want to thank our dear pastor and the entire family for inviting me for these meetings. మరి మన ప్రియతమ పాస్టర్ గారు వారి కుటుంబం అంతటికి కూడా నన్ను ఈ కూడికలకు ఆహ్వానించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. And may the Lord bless these ministries and extend their territory and do great wonders through them. మరి ఈ పరిచర్యను ఇంకను దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేసి దేవుని మహిమ కొరకు ఇంకా బలమైన కార్యాలు చేయనట్లుగా దీవించును గాక. So I don't want to take any more time. నేను ఇంకా ఎక్కువ వేరే సమయం తీసుకోదలుచుకోలేదు. Let's directly jump into the word of God. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. Shall we do a short prayer? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Let's all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం. Our gracious heavenly Father, మా ప్రియ కనికరం గల కృపగల పరలోకపు తండ్రి, thank you for this wonderful night, Lord. ఈ అద్భుతమైన రాత్రిని బట్టి నీకు వందనాలు. Lord, you have been moving in this place for past 3 days. గత 3 దినాలుగా నువ్వు ఈ స్థలంలో కదులుతూ వస్తున్నావు. And we have come to the final moment, Lord. మేము ఇక చివరి గడియలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. As you rose Lazarus on the 3rd day, 3వ దినమున లాజరును నువ్వు లేపినట్టుగా, like the heart of the people, spirit of the people shall rise today, Lord. జనుల హృదయాలు ఈ రోజు లేపబడును గాక, అవి పైకి ఎత్తబడును గాక. Let all the dry bones shall get together, and I pray that a new life shall come tonight. ఎండిన ఎముకలన్నీ తిరిగి అతుక్కొని ఒక నూతన జీవము వాటిలోనికి వచ్చును గాక. Speak to us, Lord. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. Lord, I want you to cover me and Pastor Santosh under your wings. నీ దాసుని నన్ను నాయన అదిగో నీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి. Let your people hear your voice alone. నాయనా ఇదిగో నీ ప్రజలు నీ స్వరం వినగలుగుదురు గాక. I give all the glory to you. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం Let's తండ్రి. all say together, Amen. అందరం కలిసి గట్టిగా ఆమేన్ చెప్పుదామండి. Yes. I have started this message this morning. ఈ సందేశం ఇప్పుడు నేను చెప్పబోయే సందేశము ఉదయం మొదలు పెట్టాను నేను. So all those people who have come just tonight, you would be missing 60% of the message. మరి ఇప్పుడే అంటే ఈ సందేశం మొదటిసారిగా ఇప్పుడు వింటూ పొద్దున్నుండి ఇక్కడ లేకుండా ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు రాత్రి వస్తే మీరు దాదాపు ఈ సందేశంలో 60% కోల్పోయినట్టే. But don't worry. అయినా మీరేం బాధపడకండి. I will do a recap. తిరిగి ఒక్కసారి దాన్ని వెనకకు తిరిగి చూసుకుందాం. I will put a foundation. దానికి ఒక పునాది వేస్తాను. Before we enter into tonight's message. ఈ రాత్రి సందేశంలోకి వెళ్ళే ముందు వాటిని ఒకసారి చూద్దాం. So if you really need the anointing of God, మీకు గనుక నిజముగా దేవుని అభిషేకం కావాలి అనుకుంటే I want you to stay until the end of this meeting. ఈ కూడిక ముగింపు వరకు మీరు ఇక్కడ ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. Because the last session I understand the pastor who preached, he was praying for the deliverance, he was praying for your sickness. ఎందుకంటే మరి ఇంతకు ముందు జరిగినటువంటి తరగతిలో దైవజనులు మీ కొరకు వాక్యం అందించి చక్కని ఆ స్వస్థత ప్రార్థనలు చేసి ఉన్నారు. So this message which I am going to preach and finally pray, I am going to pray for the anointing of the Holy Spirit. అయితే నేను ఈ సందేశం అందించిన తర్వాత మరి ఆ సందేశం ముగించి మీ అందరికి బలమైన అభిషేకం రావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. So this session I'm going to concentrate on the believers, I'm going to concentrate on the ministers of God, pastors, and more the message will be towards you. Even God might newly fill people tonight. మరి దేవుడు ఈ రాత్రి ఈ సందేశం ద్వారా విశ్వాసులైనటువంటి మనతోనూ అలాగే దైవజనులైనటువంటి వారితోనూ మరి మాట్లాడునట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థిస్తున్నాను. అలాగే మరి ఈ సందేశము కొత్త వారిని కూడా దర్శించును గాక. So make sure you don't get distracted. కాబట్టి మీరు ఎవరు కూడా అటు ఇటు గలిబిలి కావద్దు, అటు ఇటు దిక్కులు చూడొద్దు, తిరగవద్దు. Because I cannot repeat and again. ఎందుకంటే మాటికి మరలా నేను చెప్పలేను. So I have no time. నాకు అంత సమయం కూడా లేదు. So get into your ears. కాబట్టి మీరు చెవుల్లోకి వెళ్ళేట్టుగా చూసుకోండి. Let it go direct to your heart, okay? నేరుగా మీ హృదయంలోనికి అది దూసుకొని వెళ్ళేట్టుగా మీరు దృష్టి పెట్టండి. So to start tonight's message, ఈ రాత్రి సందేశం ప్రారంభించే ముందు turn to 2 Corinthians chapter 2. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 2 Corinthians chapter 2. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. We are going to read from verse 14, 15, 16. 14, 15, 16 వచనాలు చూద్దాం. Yes. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. Okay. Paul says, పౌలు అంటున్నాడు, we are the aroma of Christ to God. మనము క్రీస్తు యొక్క సువాసనగా దేవునికి మనము సువాసనగా ఉంటున్నాం. దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నాడు. Shall all we say together, I am the aroma of Christ? మనం అందరం చెప్పుదామా, నేను క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాను. Come on. చెప్తారండి, నేను క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాను. Everyone had biryani, right? అందరూ బిర్యానీ తిన్నారా? Finished biryani? బిర్యానీ అయిపోయిందా? Then you have to shout like the people who ate full stomach. Come and say, I am the aroma of Christ to God. మరి కడుపు నిండా తిన్నాం కదండి, కొంచెం గట్టిగా పలుకుదామండి అందరం, నేను క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాను. గట్టిగా గట్టిగా Amen. I am the aroma of Christ. నేను క్రీస్తు సువాసన అయి ఉన్నాను. So the message I've been giving from morning, పొద్దు నుండి నేను చెప్తూ వస్తున్న సందేశము, it is about the aroma of Christ. క్రీస్తు యొక్క సువాసనగా ఉండుట అనే అంశము. Mary, మరియా, when Jesus came to the house of Jesus, Yes. house of Mary, Martha and Lazarus, మరి యేసుక్రీస్తు వారు మరియా మార్తల ఇంటికి, లాజరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు she broke a precious bottle of ointment. ఆ యొక్క విలువైనటువంటి అత్తరు జటమాంసిని పగలగొట్టి She poured in the feet of Jesus Christ. యేసయ్య పాదాల మీద అత్తరు పోసింది. The Bible says, బైబిల్ చెప్తుంది, the whole house was filled with the aroma. ఆ సువాసనతో, అత్తరు వాసనతో ఆ ఇల్లంతా కూడా నిండిపోయిందని చెప్తున్నాడు. So what she was doing? మరి ఆమె ఏం చేస్తా ఉంది? The gesture Mary did, usually we interpret that she loved Jesus more, so she gave the precious ointment and she poured in the feet of Jesus Christ. సహజంగా ఆమె చేసిన కార్యాన్ని ఎలా విషదపరుస్తుంటామంటే, ఆమె యేసయ్యను బహుగా ప్రేమించింది కాబట్టి ఆ విలువైనటువంటి అత్తరు జటమాంసి ఆమె ఆయన పాదాలకు పూసింది అని చెప్తుంటాం. But actually, అయితే వాస్తవానికి what she was doing is, ఆమె చేస్తున్న పని ఏంటంటే, she was not just showing her love. ఆమె ప్రేమను వ్యక్తపరచడమే కాదు, Mary is making a statement, ఆమె ఒక ప్రకటన చేస్తా ఉంది, that the person who has come to my house, నా ఇంటికి వచ్చిన వ్యక్తి, he's not just a prophet, ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, he's a king, ఆయన రాజు అయి ఉన్నాడు, he's Messiah, ఆయన మెస్సయ్య, he is the one who is going to rule the world. లోకాన్ని ఏలబోచున్నవాడు ఇతడే. So I am placing my anointing, my crown on the feet. కాబట్టి నా అభిషేకమును, నా యొక్క కిరీటాన్ని ఆయన పాదాల మీద పెడుతున్నాను. Maybe when we read, we don't understand that anointing to be a crown. మరి మనం చదివినప్పుడు ఆ అభిషేకమే ఒక కిరీటంగా ఉన్నదని మనకు అర్థం కాదు అక్కడ. According to the word of God, అయితే దేవుని వాక్య ప్రకారం, amen, the Jewish kings like David or Solomon, యూదులైనటువంటి రాజులు దావీదు, సొలొమోను వంటి వారు, they don't wear a golden crown. వారు బంగారు కిరీటాన్ని ఏం పెట్టుకోరు. Only the Gentile kings, they wear crowns. వారు కేవలము అన్యులైన రాజులు మాత్రమే బంగారు కిరీటాలు పెట్టుకుంటారు. Whether it is Saul, సౌలైనా, David, దావీదైనా, or Solomon, సొలొమోన్ అయినా, or Uzziah, లూజియా అయినా, amen, whoever it might be, ఎవరైనప్పటికీ, Ezekiah, they don't wear a golden crown. వారు బంగారు కిరీటాన్ని తల మీద ధరించరు. They don't wear a diamond crown. అలాగే వజ్రపు కిరీటం కూడా ధరించరు. So what is a crown for a Jewish king? మరొక యూదుడైన రాజుకి కిరీటం ఎలా ఉంటుంది? మరి the crown is nothing but the anointing oil which has been poured on their head. వారికి కిరీటం ఏమి ఉండదు, కానీ ఆ యొక్క అభిషేక తైలము వారి తల మీద పోయబడినప్పుడే అది వారికి కిరీటముగా ఉంటుంది. That is a crown. అదే వారి కిరీటం. When God talks about the priests, ఈ యాజకులను గురించి దేవుడు మాట్లాడినప్పుడు, in the law, ధర్మశాస్త్రంలో, the priest should not defile himself by touching the dead bodies. మరి ఆ యొక్క యాజకుడైనటువంటి వాడు శవమును ముట్టి అపవిత్రం కాకూడదు. You know why? ఎందుకు? The Bible says, బైబిల్ చెప్తుంది, amen, the crown of anointing is upon the head of the priest. ఆ యాజకుని తల మీద అభిషేకం యొక్క తైలం ఉన్నది. So everyone
everyone who have been anointed here, కాబట్టి ఇక్కడ అభిషేకించబడ్డ ప్రతి ఒక్కరు కూడా, whether pastors పాస్టర్లైనా or you believers, విశ్వాసులైనా, if you believe మీరు నమ్మినట్లయితే, that I have been anointed, మీరు అభిషేకించబడ్డారని నమ్మినట్లయితే, amen, the truth is, సత్యం ఏంటంటే there is a crown upon your head. నీ తల మీద కిరీటం ఉన్నది. There is an invisible crown upon your head. అదృశ్యంగా కనబడకుండా ఉన్న ఒక కిరీటం నీ తల మీద ఉన్నది. Touch your head. మీ తలను తాకండి అలాగా. Amen. There is a crown. Say I have a crown. చెప్పండి, నాకు ఒక కిరీటం ఉన్నది. Crown of anointing. నా యొక్క తల మీద ఆ తైలపు అభిషేకము యొక్క కిరీటం ఉన్నది. You don't have to go to heaven to receive a crown. ఒక కిరీటం పొందడానికి పరలోకం వెళ్ళి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. The day Jesus Christ, God has anointed you, the same day He placed an invisible crown upon your head. నువ్వు ఏ దినమైతే రక్షించబడ్డావో ఆ రక్షించబడ్డ అదే దినాన నీ పైన, నీ తల పైన ఒక అభిషేకపు తైలమును నీకు ఇచ్చి ఆయన కిరీటం పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. Do you believe that? మీరు నమ్ముచున్నారా? Amen. ఆమేన్. Oh, you didn't eat biryani. No. మీరు బిర్యానీ తిననట్టున్నారు. Pastor, you have to cook again. పాస్టర్ గారు మళ్ళీ వండాలండి. Come on, say amen. చెప్పండి గట్టిగా ఆమేన్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So the anointing is a crown. అభిషేకమే ఈ కిరీటం. Okay, for example, Pastor Santosh has been anointed. ఉదాహరణకి పాస్టర్ సంతోష్ అభిషేకించబడ్డాడు అనుకోండి. But I can't see any crown. అరే మరి ఏం కిరీటం కనబడట్లేదు కదా తల మీద. He has got good hair. మంచి వెంట్రుకలు ఉన్నాయి. No, I don't see. Pastor, you're saying he has been anointed, the crown is upon his head. ఆయన అభిషేకించబడ్డాడని మీరు చెప్తున్నారు, ఆయన తల మీద కిరీటం ఏం కనబడట్లేదు కదా అని మీరు అనొచ్చు ఒకవేళ. But no crown. కిరీటం ఏం కనబడట్లేదు కదా. So how do they identify that's king? ఆయన ఒక రాజుగా ఉన్నాడని ఆ వ్యక్తిని మనం ఎలా గుర్తిస్తాం? So how do they identify that he is a priest? ఆయన ఒక యాజకుడు అని మనం ఎలా గుర్తుపడతాం? You know how they identify? ఎలా గుర్తిస్తారు తెలుసా? By the smell, by the fragrance of the anointing which Pastor Santosh has been infilled. ఆ వాసన ద్వారా, ఆ పాస్టర్ సంతోష్ అభిషేకించబడినటువంటి ఆ అభిషేక తైలం యొక్క ఆ సువాసన ద్వారా గుర్తిస్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when Pastor Santosh comes, కాబట్టి ఇప్పుడు పాస్టర్ సంతోష్ వస్తున్నప్పుడు the fragrance come. ఆ సువాసన వస్తుంది. The royal fragrance come. రాజరికపు సువాసన వస్తుంది. So by that I understand, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది he is a king. ఆయన ఒక రాజు అని. He is a king. ఆయన రాజు. So when Jesus was anointed by Mary in his feet, యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు మరియ ద్వారా ఆయన పాదముల దగ్గర అభిషేకం పొందినప్పుడు the next day, తెల్లవారు రోజు, immediately the next day, ఆ వెంటనే మరుసటి రోజు, when Jesus was going in the donkey, యేసుక్రీస్తు వారు గాడిద మీద వెళ్తా ఉన్నాడు. the whole village they shouted Hosanna. ఆ గ్రామం అంతా కూడా హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు. All the people who ate biryani, come on, say Hosanna. బిర్యానీ తిన్న వారందరూ గట్టిగా హోసన్నా చెప్పండి, హోసన్నా. Everyone has eaten. I found out. అందరూ తినేశారు అన్నమాట. నాకు You are అర్థమైంది. not escaping tonight. ఈ రాత్రి మీరేం తప్పించుకోరిక. Amen. I'm going to finish at 5 o'clock in the morning. Okay. పొద్దున 5 గంటల దాకా ముగించానండి. Don't worry. ఏం భయపడకండి. Hallelujah. Hallelujah. Because people identify Jesus is a king, we can smell the fragrance of the anointing on Jesus Christ. యేసు ఒక రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకపు సువాసన వారు గుర్తించి ఆయన రాజుగా ఉన్నాడని గుర్తించారు. He is a king. ఆయన రాజు. So what is an identification that he is a king? ఆయన ఒక రాజుగా ఉన్నాడన్న దానికి సూచన ఏంటండి? It's the flavor. ఎలా గుర్తించాలంటే ఆ పరిమళ వాసన ద్వారా. It's a fragrance. ఆ పరిమళ వాసనను బట్టి గుర్తిస్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you know you are a king and a priest? మీరు ఒక రాజుగా యాజకుడిగా ఉన్నారని మీకు తెలుసా అండి? Amen. ఆమేన్. Peter beautifully says, పేతురు చక్కగా వివరిస్తున్నాడు. God has called you and me from the darkness. దేవుడు నిన్ను నన్ను చీకట్లో నుండి పిలిచాడు. And why he called us from the darkness? ఎందుకు చీకట్లో నుండి పిలిచాడు? To preach the gospel. సువార్త ప్రకటించడానికి. So we are called as a kingdom of priests. మనము రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. Preach the gospel. సువార్త ప్రకటించడానికి How does పిలువబడుతున్నాం. God calls us? మరి దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడు? How does God calls us? దేవుడు ఎలా పిలుస్తున్నాడు? By anointing us. మనల్ని అభిషేకించుట ద్వారా When the పిలుస్తున్నాడు. anointing comes upon you, నీ పైకి అభిషేకం వచ్చినప్పుడు you no longer a believer. నువ్వు ఇక విశ్వాసివి కాదు. You will become a disciple. నువ్వు ఒక శిష్యుడు God అయిపోతావు. separates you. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. God separates you. దేవుడు నిన్ను ప్రత్యేకిస్తాడు. How does God separate a
believer from a disciple? మరి ఒక విశ్వాసి నుండి శిష్యుడిగా ఎలా ఒక వ్యక్తిని ఎలా ప్రత్యేకపరుస్తాడు? Amen. By anointing. అభిషేకం ద్వారా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Not every Christian is anointed. ప్రతి క్రైస్తవుడు అభిషేకించబడ్డవాడు కాదు. Not every believer is anointed. ప్రతి విశ్వాసి అభిషేకించబడ్డ వ్యక్తులు కాదు. Anointing makes a difference. ఆ వ్యత్యాసం తెచ్చేది నీ జీవితంలో అభిషేకమే. Anointing separates the person. అభిషేకం అన్నది వ్యక్తిని ప్రత్యేకపరుస్తుంది. You can see the difference between a person who has been anointed and who is not anointed. అభిషేకించబడిన వ్యక్తికి అభిషేకం పొందని వ్యక్తికి మధ్యన వ్యత్యాసాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. So by anointing a person, కాబట్టి ఆ వ్యక్తిని అభిషేకించడం ద్వారా God separates for a specific purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఆ వ్యక్తిని ప్రత్యేకపరుస్తాడు. So how do you know a person is anointed? మరి ఆ వ్యక్తి అభిషేకించబడ్డాడని ఎలా తెలుసుకుంటావు? How do you know a pastor has been anointed? ఒక పాస్టర్ గారు అభిషేకం పొందిన వ్యక్తి అని ఎలా గుర్తిస్తావు? Not by his message. తన సందేశం ద్వారా కాదు. Not by his songs. తన పాటల ద్వారా కాదు. I mean not by because he has been speaking in tongues. అన్య భాషలు మాట్లాడుతున్నాడు కాబట్టి అందుని బట్టి కాదు. Yes, there are signs to it. అవన్నీ సూచనలుగా ఉన్నాయి దానికి. The real sign is, అయితే అసలైన సూచన గుర్తు ఏంటంటే fragrance of Christ comes from him. ఆ క్రీస్తు యొక్క సువాసన అతని నుండి బయటకు వస్తుంది. A fragrance of Christ will come from him. క్రీస్తు యొక్క సువాసన ఆ వ్యక్తిలో నుంచి బయటకు కనబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want to tell you something. ఒక మాట చెప్తాను. Some people has been anointed. కొందరు అభిషేకించబడ్డారు. Some people has been anointed. కొందరు అభిషేకించబడ్డారు. But now కానీ ఇప్పుడు no fragrance. దాని సువాసన లేదండి. You have lost your fragrance. ఈ సువాసనను పోగొట్టుకున్నారు, కోల్పోయారు. Please listen very carefully. చాలా జాగ్రత్తగా For the వినండి. people who say that I'm anointed, నేను అభిషేకించబడ్డాను అని చెప్తున్నవారు, if your anointing, amen, if your fragrance doesn't impact your family or impact your village, or there is no impact through your ministry, it means your anointing has lost its fragrance. నీ సువాసన అన్నది నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ పరిచర్యను, నీ సంఘాన్ని ప్రభావితం చేసేదిగా కనబడకపోతే దాని అర్థం ఏంటంటే నీ అభిషేకంలో ఉన్నటువంటి ఆ యొక్క సువాసనను పోగొట్టుకున్నావు అని. The Bible says, బైబిల్ చెప్తుంది, a dead fly, ఒక మృతమైన చచ్చిన ఈగ, a dead fly, ఒక చచ్చిన ఈగ పడ్డదనుకోండి, a sin, ఒక చిన్న పాపం, it makes your anointing smelly. నీ అభిషేకము దుర్వాసన వచ్చేట్టుగా చేసేస్తుంది. Maybe some people who are sitting here, ఇక్కడ కూర్చున్న కొంతమంది ఒకవేళ, or who are watching this online, లేదా ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కావచ్చు, maybe your anointing has lost your fragrance. నీ అభిషేకంలో ఉన్నటువంటి ఆ సువాసన కోల్పోయావేమో. You are no more impact to the society. నువ్వు ఇక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా లేవేమో. Your ministry is not impacting the lives of the people. నీ పరిచర్య ప్రజల జీవితాలను ప్రభావితం చేయకపోవచ్చు. Tonight, ఈ రాత్రి, tonight, ఈ రాత్రి, tonight, ఈ at రాత్రి, the end of the message, ఈ సందేశం ముగింపులో, I mean, God is going to add some flavor to your anointing. నీ అభిషేకానికి కొంచెము ఈ యొక్క పరిమళ వాసనను దేవుడు Put కల్పబోతున్నాడు. your hands together and give గట్టిగా glory. చప్పలు కొట్టి దేవుని కనపరచండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి what is the invisible crown? అదృశ్యమైన కిరీటం ఏంటండి? It is the flavor and aroma of the anointing. అభిషేకంలో ఉన్నటువంటి ఆ సువాసన, పరిమళ వాసన బయటికి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Do you understand what I am preaching? మీకు అర్థమవుతుందా నేను బోధించేది? See, in the Old Testament, పాత నిబంధనలో, I mean, God gives a formula to Moses how to make an anointing oil. ఈ అభిషేక తైలాన్ని తయారు చేసే పద్ధతి, ఒక విధానాన్ని మోషేకు దేవుడు చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. This formula has 5 ingredients. ఈ ఫార్ములాలో 5 పదార్థాలు ఉన్నాయి. Like when you make a biryani, మీరు బిర్యానీ చేసినప్పుడు you have lot of ingredients, right? చాలా పదార్థాలు కలుపుతారు కదా అందులో. But to make, I mean, an anointing oil, అలాగే అభిషేక తైలం తయారు చేయడానికి, to anoint a king, ఒక రాజును or అభిషేకించడానికి, to anoint a priest, ఒక యాజకుని God అభిషేకించడానికి says special anointing oil has to be made. దేవుడు అంటున్నాడు ఒక ప్రత్యేకమైన అభిషేక తైలం And సిద్ధపరచబడాలి. also God says to Moses, అలాగే దేవుడు మోషేతో tell అంటున్నాడు, to the people, జనులకు చెప్పమంటున్నాడు, nobody should make an anointing oil by this formula for their own purpose. ఏ ఒక్కరు కూడా ఈ అభిషేక తైలాన్ని, ఈ తయారు చేసే విధానాన్ని తెలుసుకొని వారి కొరకు వారు అన్నట్టుగా వ్యక్తిగతంగా వారు సిద్ధపరచుకోవడానికి If వీల్లేదు. you prepare an anointing oil according to this ingredient, ఈ యొక్క పద్ధతులు లేదా ఈ యొక్క పదార్థాలన్నీ కలిపి మీ కొరకు వ్యక్తిగతంగా ఈ తైలం సిద్ధం చేసుకుంటే you are finished.
నీ పని అయిపోయినట్టే. You know, this is only for kings. ఇది కేవలం రాజుల కొరకే. It's only for priests. ఇది కేవలం యాజకులకు మాత్రమే. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Because ఎందుకంటే the flavors in this anointing, ఈ అభిషేకంలో ఉన్నటువంటి ఆ పరిమళాలు, it is the fragrance of Jesus. యేసు యొక్క సువాసనగా ఉన్నది. This is not for everyone. ఇది అందరికి సంబంధించింది కాదు. This flavor is not for everyone. ఈ సువాసన అందరిది కాదు. This is not for everyone. ఇది అందరికి కాదు. Only to the people who have been anointed. కేవలము అభిషేకించబడిన వారికి మాత్రమే. Only for the people who have been chosen by God. కేవలము దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే. Only the people who are ready to display Jesus Christ from their life, God is ready to give and pour the anointing upon them. ఎవరైతే నా జీవితంలో నుండి యేసును నేను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధపడుతుంటారో వారికి ఈ యొక్క అభిషేక తైలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Do you want that? మరి మీకు కావాలంటారా? Do you want that? మీకు అది కావాలా? Nobody. ఎవరికి వద్దా? కావాలా వద్దా? Yes sir. Yeah. I know I'm getting old. కొంచెం వయసు పెరుగుతుంది. You know? Yeah, I need. Come on. Do you want? చెప్పండి, నాకు వినబడాలి కదా. కావాలా వద్దా? So wait till the end, huh? అయితే ముగింపు వరకు ఆగండి. But అయితే especially I want to speak to the pastors here. ముఖ్యంగా పాస్టర్లు అయినటువంటి వారితో నేను And to మాట్లాడాలనుకుంటున్నాను. all the believers who are already received the anointing. అలాగే ఇప్పటికే అభిషేకం పొందుకున్న విశ్వాసులతో మాట్లాడతాను. Please listen to me. దయచేసి వినండి. If you say that you have an anointing, మీరు అభిషేకించబడ్డామని మీరు అంటున్నారు. there has to be a fragrance. అయితే తప్పక ఆ సువాసన వెదజల్లే విధంగా ఉండాలి. Pastors, పాస్టర్లారా, when you preach, మీరు వాక్యం there has బోధించినప్పుడు to be a fragrance. అక్కడ సువాసన When వెదజల్లాలి. you pray, మీరు ప్రార్థించినప్పుడు prayer should go to heaven as a fragrance. ఆ ప్రార్థన ధూపం వలె ఆకాశానికి When వెళ్ళిపోవాలి. you minister to the people, మీరు ప్రజలకు పరిచర్య చేసినప్పుడు amen, the people has to be impacted by the fragrance of your anointing. జనులు నీ యొక్క సువాసన ద్వారా ప్రభావితం చేయబడాలి. So how to, bring fragrance to that oil? మరి ఈ తైలానికి ఈ సువాసనను ఎలా జోడించాలి? So first of all, ఉదాహరణకి I will మొదట tell what are these 5 ingredients. ఈ యొక్క 5 పదార్థాలు మీకు చెప్తాను. So we have seen 3 ingredients this morning. మనం ఈ ఉదయకాలం 3 పదార్థాలు చూసేసాం. So I'm not going to explain it again. ఇప్పుడు మళ్ళీ అవన్నీ నేను వివరించను, But I'll go very quick. త్వరగా వెళ్తాను, వేగంగా. The first ingredient is, మొదటి పదార్థం ఏంటంటే, it is called, the myrrh. అది గోపరస తైలం. Which is bitterness. అది చేదండి, చేదైనది, bitter, right? చేదు. The second one is, రెండవది sweet cinnamon. మరి అది లవంగి పట్ట. The third one is, మూడవది sweet calamus. అంటే తీయగా ఉంటున్నటువంటి ఒక ఆ వేరు లాంటిది క్యాలమస్ అనే పదార్థం. Yeah. The fourth one is, వస అంటారు తెలుగులో. The fourth one is, నాలుగవది కేషియా. కేషియా. That's another patta. అది ఇంకొక పట్ట. కేషియా. ఈ లవంగ పట్ట లాగానే ఇంకొక పట్ట అన్నమాట. Yeah. The fifth one is, ఐదవదేమో olive oil. ఒలీవ నూనె. Don't think about biryani, huh? బిర్యానీ గురించి ఆలోచించొద్దు. Because when I say patta and and oil, లవంగి పట్ట నూనె అనగానే నెమ్మదిగా ఆలోచన hallelujah అక్కడికి వెళ్ళిపోతుంది. See, God says Moses to get this and make anointing oil. దేవుడు చెప్తున్నాడు మోషేతో ఈ పదార్థాలన్నీ జోడించి ఈ ఒలివ నూనె లేదా ఈ అభిషేక తైలాన్ని సిద్ధం చేయమంటున్నాడు. See, the final ingredient is the oil, right? చివరిగా అది తయారయ్యేది, ఆ పదార్థాలన్నీ తయారు చేసిన తర్వాత అది అయ్యేది ఏంటంటే పరిమళ తైలం. So I'm going to concentrate on the oil in the end, right? ముగింపులో ఈ తైలమును గురించి నేను దృష్టి పెట్టి చెప్తాను. Take a pot of oil. మరి ఒక కుండ నిండా తైలం తీసుకొని add myrrh. దాంట్లో ఈ యొక్క గోపరసాన్ని కలపండి. add sweet cinnamon. తర్వాత లవంగి పట్ట కలపండి. add calamus. తర్వాత క్యాలమస్ అనే పదార్థాన్ని కలపండి. add కేషియా. తర్వాత కేషియాను జోడించండి. mix together. అవన్నీ కలపండి. and you will get a sweet, beautiful anointing oil. అప్పుడు అద్భుతమైనటువంటి పరిశుద్ధ తైలము, అభిషేక తైలం వస్తుంది. hallelujah హల్లెలూయా. So first ingredient is myrrh. మొదటి పదార్థం ఏంటంటే ఈ చేదు. మారా. సిమ్రణ. సిమ్రణ. bitterness. చేదు.
the first ingredient God adds for the fragrance of the oil is bitterness. ఈ సువాసన గల తైలం తయారు చేసే దాంట్లో వాడే మొదటి పదార్థము చేదు. It's a very good ingredient, right? చాలా మంచి విలువైనటువంటి పదార్థం. Do you like bitter? చేదంటే బాగా ఇష్టమా మీకు? No. లేదు. But కానీ for a fragrance, మరి ఈ సువాసన తయారు కావాలంటే, the aroma of Christ, ఆ పరిమళ వాసన, క్రీస్తు యొక్క పరిమళ వాసన కావాలంటే God adds bitter experience in our life. దేవుడు మన జీవితాల్లో ఈ చేదైన అనుభవాలను అనుమతిస్తాడు. Let's all put our hands together and give thanks to the God who adds bitterness. Come on. మనమందరం కూడా చేతులు చప్పట్లు గట్టిగా, చేతులు జోడించి గట్టిగా చప్పలు కొడదాం. మన జీవితంలో ఈ యొక్క చేదు అనుభవాలను దేవుడు అనుమతిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెప్దాం. పాస్టర్లారా, లీడర్స్, నాయకులారా, my dear sisters and brothers, ప్రియ సహోదరి సహోదరులారా, if you see quite often this bitterness experience is added in your ministry, in your life, thank God for that, because your fragrance is more than other fragrance. ఒకవేళ నీ జీవితంలో గనుక ఇతరుల కంటే ఎక్కువ సందర్భాల్లో తరచుగా మాటి మాటికి ఈ చేదైన అనుభవాలు వస్తున్నాయి, నీ పరిచర్యలో చేదైన అనుభవాలు ఎదురవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఉన్నాడు. How many of you are experience more bitter experience because of Jesus Christ? You know, how many of you are here? Put your hands up. మీలో ఎంతమంది యేసుక్రీస్తు వారిని నమ్మినందుకు, యేసుక్రీస్తు వారి కొరకు అన్నట్టుగా చేదైన అనుభవాలు ఎక్కువగా అనుభవించాను నా జీవితంలో అన్నవారు మీ చేతులు ఎత్తి చూపించండి. Come on, చూపించండి. నేను no చేయెత్తుతున్నాను. bitterness. మీకు చేదు అనుభవాలు లేవా? I will pray for the people who are not lifting your hands. ఎవరైతే చేతులు ఎత్తట్లేదో నేను ప్రార్థన చేస్తాను. మీకు చేదు Father, in అనుభవాలు the name of Jesus, తండ్రి యేసు నామములో జాగ్రత్త, చేదు అనుభవాలు వస్తాయి. మరి చేయెత్తండి. if there is no bitterness, చేదు లేకపోతే let me pray for you right మీ now, కొరకు ప్రార్థన చేస్తాను. చేదు అనుభవాలు కావాలి. because ఎందుకంటే it's must. అది ఖచ్చితంగా అవసరం. It's must. అది అవసరం. I can share hundreds of experience. వందల అనుభవాలు మీకు చెప్పగలను If నేను. you do not go through bitterness, ఈ చేదు అనుభవాల గుండా నువ్వు వెళ్ళకపోతే no fragrance. సువాసన ఉండదండి. The second one, రెండవది, God adds sweet cinnamon. దేవుడు లవంగి పట్టను అందులో జోడిస్తున్నాడు. Sweet cinnamon. లవంగి పట్ట What అంటున్నాడు. does cinnamon means? ఈ లవంగి పట్ట అంటే ఏంటి? Amen. It's a sacrifice. అది త్యాగం. Because ఎందుకంటే on those days, ఆ దినాల్లో మోషే to buy a cinnamon, ఈ లవంగి పట్ట he కొనడానికి has to export it from India or Sri Lanka. భారతదేశమా లేదా శ్రీలంక నుండి అయినా దాన్ని సరఫరా So చేసుకోవాలి. I have to pay a lot of money to bring, cinnamon. ఈ లవంగి పట్టను సంపాదించడానికి చాలా ధనం ఖర్చు పెట్టాలి. Sacrifice. త్యాగం చేయాలి. Sacrifice. వెల చెల్లించాలి. Losing anything. మరి ఏదైనా కోల్పోవడానికి To సిద్ధపడాలి. gain something. ఏదైనా సంపాదించుకోవడానికి సిద్ధపడాలి. Losing something precious. చాలా విలువైన దాన్ని పోగొట్టుకోవడానికి To gain ఇష్టపడాలి. something precious. ఏదో విలువైనది సంపాదించుకోవడానికి Abraham విలువైనది ready పోగొట్టుకోవాలి. to sacrifice his son. అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి I సిద్ధపడ్డాడు. mean, sacrifice. అంటే తను త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. Forgiving the people I couldn't forgive, it's a sacrifice. నేను పలానా వ్యక్తిని క్షమించలేననే స్థితిలో ఉన్నప్పుడు క్షమించి నేను త్యాగం చేస్తున్నాను. Giving to God more than my ability is a sacrifice. నా సామర్థ్యానికి మించి నేను దేవునికి అర్పణ ఇవ్వడం అన్నది ఒక త్యాగం. Amen. Even though I don't have the money, but still I help others, it's a sacrifice. నా దగ్గర కావాల్సినంత సమృద్ధి అయిన ధనము లేదు, అయినా కూడా బీదరికంలో అవసరతలో ఉన్న వారికి నేను సహాయం చేస్తానన్నది అదొక త్యాగం. Sacrificing my time. నా యొక్క సమయాన్ని నేను త్యాగం చేస్తాను. Sacrifice my food. నా భోజనాన్ని త్యాగం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. My dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, if you have sacrificed something for God, దేవుని కొరకు ఏదైనా నువ్వు త్యాగం చేసినట్లయితే you are adding a value to what you offer to God. నువ్వు దేవునికి ఏదైతే అర్పిస్తున్నావో దానికి ఒక విలువను జోడిస్తున్నావు. When you add a value through sacrifice, నువ్వు త్యాగం చేయడం ద్వారా విలువను you జోడించినప్పుడు add fragrance to your anointing. నీ అభిషేకానికి ఈ యొక్క సువాసనను కూడా జోడిస్తున్నట్టే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So how many of you have added cinnamon to your life? మీలో ఎంతమంది మీ జీవితంలో ఈ లవంగి పట్టను జోడించారు మీ జీవితంలో? How many of you sacrificed something for the sake of the gospel? సువార్త నిమిత్తము ఏదైనా ఒక దాన్ని మీరు త్యాగం చేశారా? Nobody. Come on, give some audio. I mean, I think the speaker is up looking up, no? Yeah, please give some, yeah. సార్ది వస్తుంది, నాది రావట్లేదు.
Did you understand the question? మీకు ప్రశ్న అర్థమైందా? How many of you can say, మీలో ఎంతమంది చెప్పగలరు, I have sacrificed for my Jesus? నా యేసు కొరకు నేను త్యాగం చేశానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? Nobody? ఎవరు చేయలేదండి? My goodness. అయ్యయ్యో, Oh, Jesus sacrificed himself for me. యేసు నా కొరకు తనను తాను బలి అర్పించుకున్నాడు, త్యాగం చేశాడు. That's why his sacrifice was a sweet aroma for his father. అందుకనే ఆయన బలియాగము తండ్రి అయినటువంటి దేవుడికి అది పరిమళ తైలముగా సుందరముగా ఉన్నది. If your life should be a sweet aroma about Jesus, యేసయ్యలాగా నీ జీవితం కూడా తండ్రి అయిన దేవుని ఎదుట అది పరిమళ వాసనగా ఉండాలంటే you have to sacrifice. నువ్వు కూడా వెల చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. Are you ready to sacrifice at least? వెల చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారా? త్యాగం చేయడానికి, Right? ఏదైనా వదిలిపెట్టుకోవడానికి. Oh my goodness. అంటే మీకు ఇష్టం లేదా? వద్దండి, మేమేం వదిలిపెట్టుకోము. I need to lead these people into deliverance now. ఇప్పుడు నేను విడుదల కార్యాన్ని విడుదలలోనికి మిమ్మల్ని నడిపించాల్సి I వస్తుంది. think something is pushing. No sacrifice. No. వద్దు వద్దు, నువ్వేం త్యాగాలు చేయొద్దు అని ఎవరో నిన్ను వెనుకకు లాగుతున్నారు. Don't lift your hand. చెయ్యెత్తకు అంటున్నది ఏదో దయ్యం. If you lift your hand, నువ్వు చెయ్యెత్తితే this pastor will send you to North India. ఈ పాస్టర్ గారు నిన్ను నార్త్ ఇండియాకి పంపించేస్తాడు, జాగ్రత్త అంటాడు. They will ask for money. వారు డబ్బులు అడుగుతారు, చేతులు ఎత్తకండి They will అంటారు. tell to come to church early in the morning. పొద్దున్నే వేకువజామున చర్చికి రమ్మంటారు. Amen. Then they will ask that and this and that, you know. అది ఇది ఏదేదో అడుగుతూ ఉంటారు. So don't sacrifice. కాబట్టి త్యాగాలు అట్లాంటివి ఏం చేయకు అని వాడు నీ చెవులో గుసగుసలాడుతున్నాడా? No, my children of God. లేదండి దేవుని బిడ్డలారా. Do you want to impact this nation? ఈ దేశాన్ని ప్రభావితం చేయాలని ఆశపడుతున్నారా? Do you want your anointing to impact this nation? నీ అభిషేకం ద్వారా ఈ దేశం ప్రభావితం కావాలని ఆశపడుతున్నావా? Start sacrificing. త్యాగం చేయడం మొదలుపెట్టు. Time, నీ సమయమును, money, నీ ధనమును, for food. నీ భోజనము, Amen. Whatever you try to sacrifice. ఏదేది నువ్వు చేయగలుగుతావో త్యాగం చెయ్యి. Amen. The fragrance is added. అప్పుడు ఆ యొక్క విలువైనటువంటి ఆ అత్తరు ఇంకా ఆ సువాసన వెదజల్లుతుంది, ఇంకా వృద్ధి అవుతుంది. Do you know why we are here? మేము ఇక్కడ ఎందుకు నిలబడగలిగాం తెలుసా? Do you know how the gospel came to here? ఇక్కడికి సువార్త ఎలా వచ్చిందో It తెలుసా? is because of the sacrifice of the missionaries. మిషనరీలు చేసిన త్యాగాలను బట్టి మనం ఇక్కడ నిలబడ్డాం. That's why we are here. అందుకనే మనం ఇక్కడ ఉన్నాం. That's why we are here. అందుకనే మనం ఇక్కడ ఉన్నాం. Somebody obeyed the voice of God. ఎవరో దేవుని మాటకు లోబడ్డారు. Somebody sacrificed their life. ఎవరో వారి జీవితాలు దేవుని కొరకు త్యాగం చేశారు. That's because you are here. దాన్ని బట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. But today's church has gone worst. అయితే నేటి క్రైస్తవ సమాజం, నేటి సంఘము పూర్తిగా అధ్వాన్నమైపోయింది. Amen. Today's church is all about receiving. Give. ఎప్పుడు పొందుకోవాలి, ఏదో కావాలి, ఏదో పొందుకోవాలన్న ధోరణిలోనే ఉండిపోతున్నారు. Not enough. I need more. I need ఇంకా more. చాలలేదు, ఇంకా చాలలేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా No, కావాలి. no. లేదు లేదు లేదు. If you want fragrance in your anointing, నీ అభిషేకములో పరిమళ వాసన కావాలంటే sacrifice. త్యాగం చెయ్యి. The third ingredient. మూడవ పదార్థం, third ingredient. మూడవ పదార్థం Calamus. క్యాలమస్. Calamus. క్యాలమస్ Calamus, there a root. అంటే అదొక వేరు. It is a root. అది వేరు, చెట్టు వేరు You లాంటిది. can't see what is under the ground. ఆ భూమి లోపల ఏముందో నీకు కళ్ళతో కనబడదు, చూడలేవు. This is a coconut tree. ఇది ఈ కొబ్బరి చెట్టు ఉంది. I mean, you can see only the fruit. దాని ఫలం మాత్రమే చూడగలుగుతున్నావు, You cannot see the root. కానీ దాని వేరు నువ్వు చూడలేవు. But for the tree to give good fruits, అయితే ఆ చెట్టు మంచి ఫలాలు ఇవ్వాలంటే the root is important. ఆ వేరు చాలా ప్రాముఖ్యం. Your personal life is important. నీ వ్యక్తిగత రహస్య జీవితం Your చాలా అవసరం. private life is important. నీ వ్యక్తిగత రహస్య జీవితం చాలా ప్రాముఖ్యం. Your life only God sees. The area, the life only God can see. That life is very, very important. నీ జీవితంలో ఎవ్వరు చూడలేనటువంటిది కేవలం దేవుడు మాత్రమే చూడగలిగిన ఆ విషయాలు ఏవైతే రహస్యంగా ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యం. I mean, you are seeing me and Pastor Santosh now. మీరు ఇప్పుడు నన్ను పాస్టర్ సంతోష్ ని చూస్తున్నారు. I don't know how much you calculate. I mean, for in the past 2 days you would have calculated, oh, these people are like that and this. మరి గత 2 రోజులుగా మమ్మల్ని చూస్తూ మీరు మమ్మల్ని అంచనా వేసి ఉండొచ్చు, ఓ వీరు గొప్ప దైవజనులు ఫలానా ఫలానా అని. But that's not the truth. అయితే అది వాస్తవం కాదు. You see only our outer appearance. మా బాహ్య రూపాలు మాత్రమే కనబడుతున్నాయి మీకు. Somebody is seeing our private life. అయితే మా వ్యక్తిగత రహస్య జీవితం
జీవితాన్ని చూసేవాడు ఒకడున్నాడు. It is not my message. ఇది నా సందేశం It is కాదు. not my songs. అది నా పాటల ద్వారా It కాదు. is not the eloquency of my words. నా మాటల పరిపక్వత కాదు. It is my secret life gives the fragrance to my message. నా రహస్య జీవితమే నా సందేశానికి ఆ యొక్క సువాసనను ఇవ్వగలదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My personal experience with God in my prayer room. నా యొక్క ప్రార్థన గదిలో దేవునితో వ్యక్తిగతంగా నేను గడిపే సమయము. Hallelujah. హల్లెలూయా. See, you can do anything on the stage. స్టేజ్ మీద ఏదైనా చేయొచ్చండి. I mean, people you've been coming one by one to sing on the stage. ఆ వేదిక మీదకి ఒక్కొక్కరు వరుసగా వచ్చి పాటలు పాడుతున్నారు. I'm asking you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. I'm asking you a question. ఒక ప్రశ్న అడుగుతున్నాను. For all the people who came here to sing, ఇక్కడ పాడడానికి వచ్చిన వారందరూ కూడా, I don't care whoever you are. మీరెవరైనా పర్లేదు. My question is, నా ప్రశ్న ఏంటంటే, did God accept your songs? నీ పాటల్ని దేవుడు అంగీకరించాడా? Maybe people have clapped for your songs. ఒకవేళ మీ పాటల్ని వింటూ ప్రజలు చప్పట్లు కొట్టొచ్చు. Maybe you could have millions of subscribers in your YouTube. మరి లక్షల సబ్స్క్రైబర్లు ఉండొచ్చు యూట్యూబ్ లో. Question is, ప్రశ్న ఏంటంటే, the song which you sung, నువ్వు పాడిన పాట did carry a fragrance to heaven? అది పరలోకానికి ఒక సువాసన వెదజల్లేదిగా వెళ్ళిందా? Nobody knows. ఎవ్వరికి తెలియదు. You see the views, నువ్వు వ్యూస్ you చూస్తావు, see the likes, లైక్లు you చూస్తావు, see the subscribers, సబ్స్క్రైబర్ ని you చూస్తావు, see the voice. ఆ స్వరాన్ని చూస్తావు. God doesn't see everything. దేవుడు అవన్నీ ఏమి చూడడు. He sees your private life. నీ రహస్య జీవితాన్ని చూస్తాడు I దేవుడు. mean, last night if you are with your mobile phone, గత రాత్రి ఒకవేళ నీ మొబైల్ ఫోన్ తో నువ్వు if you ఉన్నావనుకో, didn't spend your time in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడపలేదనుకో, right? I mean, if you haven't spent enough time in the presence of God, దేవుని సన్నిధిలో చాలినంత సమయం నువ్వు గడపలేదనుకో, there is no point in preaching and there is no point in praying and there is no point in singing. వాక్యం బోధించడంలో గాని, ప్రార్థించడంలో గాని, పాటలు పాడటంలో గాని ప్రయోజనం ఏమి ఉండదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. What adds fragrance to our oil? మన తైలంకు సువాసన వెదజల్లేది లేదా జోడించేది ఏంటంటే, Private life. మన వ్యక్తిగత జీవితం. Like Joseph, private life. యోసేపు ఆయన వ్యక్తిగత జీవితం. Right? Private life. ఆయన వ్యక్తిగత జీవితం. Pastors, this is very important. పాస్టర్లారా, ఇది చాలా ప్రాముఖ్యం. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. See, చూడండి, Christian life or our ministry does not comes from the opinion of others మన క్రైస్తవ about Jesus. Opinion of others about Jesus. మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం అన్నది ఇతరులు ఇచ్చే అభిప్రాయాల మీద, యేసును గురించి వారు కలిగి ఉన్న అభిప్రాయాలను బట్టి ఆధారపడింది కాదు. Jesus asked Peter, యేసయ్య పేతురుని అడిగాడు, who do you say I am? అసలు నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమంటావు చెప్పు. He asked the other disciples. మిగిలిన శిష్యులందరిని అడిగాడు. Everyone said, you people are saying that you are Elijah. ఇదిగో నువ్వు ఏలియావని కొందరు అంటున్నారు. People are saying you are Jeremiah. నువ్వు ఇర్మియావని మరి కొందరు అంటున్నారు. Pastor John Reuben is saying you are that. పాస్టర్ జాన్ రూబెన్ గారు చెప్తున్నారు మీరు ఫలానా అని. Stop it. అవన్నీ ఆపేసి. Jesus asking, who do you say I am? యేసయ్య అంటున్నాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? Your revelation about me should not be the opinion of others. నీవు నా గురించి చెప్పడానికి కావాల్సిన ప్రత్యక్షత ఇతరుల అభిప్రాయం మీద ఆధారపడి చెప్పేది కాదు. Who do you say I am? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? What is your revelation? నీ ప్రత్యక్షత ఏంటో చెప్పు. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి. Ask them. Look. వారిని అడగండి. Look at them. వారి కళ్ళలోకి చూడండి. Point toward their nose. వారి ముక్కున సూటిగా చూడండి. Yeah. Come and do it. చూడండి, ఇలాగ పెట్టండి. Look at them and point వారిని toward చూసి them. ఇలాగ చెప్పండి. Who do you say Jesus is? అసలు యేసు ఎవరని నువ్వు అంటున్నావు? You have to use the word you. నువ్వు. Not Pastor John. What Pastor John Reuben says. No. పాస్టర్ జాన్ రూబెన్ గారు ఏం చెప్తున్నారు అది కాదు. What do you say? అసలు నువ్వేమంటున్నావు చెప్పు. So when I can say, నేను ఎప్పుడు చెప్పగలను? when you know him. ఆయనను ఎరిగి ఉన్నప్పుడే చెప్పగలుగుతా. See, I can tell about Pastor Santosh. పాస్టర్ సంతోష్ గురించి నేను Because we have చెప్పగలను. been traveling together. మేము కలిసి ప్రయాణాలు A చేస్తున్నాం. lot of meetings we have been preaching. చాలా మీటింగ్ లో వాక్యం కలిసి బోధిస్తున్నాం. Next March I am going to his place. మార్చి మాసంలో వారి స్థలానికి నేను వెళ్తున్నాను. Yeah. So, but I don't know your names, Pastor. కానీ మీ పేర్లు నాకు తెలియదండి పాస్టర్లారా. Why? What is the ఎందుకు? reason?
Because సమస్య ఏంటి? I don't spend time with you. మీతో అంత సమయం గడపలేదు You కాబట్టి. understand? మీకు అర్థమైంది So కదా? when I spend time with Jesus, నేను యేసుతో సమయం గడపకపోతే I know who he is. ఆయనతో సమయం గడిపినప్పుడు ఆయన ఎవరో నేను తెలుసుకోగలుగుతాను. Personal relationship with God. వ్యక్తిగత సంబంధం దేవునితో See, కలిగి when God ఉండగలను. speaks to the woman in Samaria, ఆ సమరయలో ఉన్న స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. she was touched by him. ఆయన చేత తాకబడింది ఆమె. Oh, the Messiah has come. ఓ మెస్సయ్య వచ్చాడు. She runs to the village. ఆ గ్రామానికి పరిగెత్తుకొని And వెళ్ళింది. she brings the whole village. ఆ గ్రామస్తులందరినీ పట్టుకొచ్చింది. You know what they said, these village people? ఈ గ్రామస్తులంతా వారు ఏమన్నారు తెలుసా? Amma, listen. అమ్మా విను, We have come here not because you told about Jesus. నువ్వు యేసయ్యను గురించి మాకేదో చెప్పావని మేము ఇక్కడికి రాలేదు. They said, వారు అన్నారు, we want Jesus to come and stay with us. యేసు వచ్చి మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. They took Jesus for 2 days to their house. 2 రోజులు వారి ఇంటికి తీసుకెళ్లిపోయారు యేసయ్యని. Jesus went to Samaria and stayed there. సమరయకు పట్టణానికి వారిని యేసయ్యని తీసుకెళ్లి 2 రోజులు వారితోనే The పెట్టుకున్నారు. people in Samaria were not satisfied but the testimony of this woman. సమరయులు ఆ ప్రజలంతా కూడా ఈ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సంతృప్తి చెంది ఆగిపోలేదు. Seems our condition is a very pathetic condition. మరి మన పరిస్థితి ఏమో దీనావస్థలో ఉందండి. When you ask for a testimony, సాక్ష్యం అడిగితే somebody will come and do the testimony. ఎవరో వచ్చి సాక్ష్యం చెప్తారు. And we all will clap our hands. మనం అందరం ఇక చప్పలు కొట్టేస్తాం గట్టిగా. Oh, pathetic situation. చాలా చాలా దీనావస్థ అండి. When pastor calls for a testimony, పాస్టర్ గారు సాక్ష్యం ఇమ్మని అడిగితే everyone has to run here. అందరూ ఒక్కొక్కరు పరిగెత్తుకొని How రావాలి. long you will be clapping for others? మరి ఇతరుల కొరకు చప్పట్లు కొట్టుకుంటూ ఎంత కాలం కూర్చుంటారు? You should have a testimony. నీకొక సాక్ష్యం ఉండాలి. You should have a encounter. నీవు ఒక దేవుణ్ణి కలుసుకోవాలి. You should come and say here, Jesus spoke to me. యేసు నాతో మాట్లాడాడని నువ్వు నిలబడి చెప్పగలగాలి. You should come and say, I saw Jesus Christ. నేను యేసును చూశానని చెప్పగలగాలి. Where does it happen? అది జరగట్లేదు. Does it happen in this tent? మరి ఈ టెంట్ లో జరగదా? No. కాదు. It happens under the ground. లోపల ఎవరికి తెలియని ప్రదేశంలో అది జరుగుతుంది. It happens at your private, room. నీ వ్యక్తిగత గదిలో, నీ ఒంటరి గదిలో నువ్వు ఉన్నప్పుడు అది జరగాలి. Hallelujah. హల్లెలూయా. Listen, pastors. పాస్టర్లారా వినండి. Your calling is not to preach. మొదట మీ పిలుపు ప్రసంగించడానికి కాదు. Your first calling is to have personal relationship with నీ God. మొదటి పిలుపు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి. If you don't have a personal relationship with God, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే don't talk about calling. పిలుపు గురించి మాట్లాడకిక. Leave every calling behind. మిగిలిన పిలుపులన్నీ పక్కన పెట్టేసి Go and kneel down in the presence of God. వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకరించు. Be like a calamus. క్యాలమస్ లాగా ఆ రూట్ అంటే ఆ యొక్క వేరులాగా ఉండిపో. Revival starts in the private life and a personal life. వ్యక్తిగత జీవితంలో, ఒంటరి జీవితంలో నువ్వు గడిపే దాని ద్వారా ఉజ్జీవం అన్నది రేకెత్తించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Pastors, పాస్టర్లారా listen very carefully. జాగ్రత్తగా వినండి. Your anointing which is revealed on Sunday is not based on the prayer of Sunday. మరి ఆదివారము నువ్వు చెప్పే ప్రసంగము యొక్క ప్రభావము నువ్వు చేసిన ఆదివారం చేసిన ప్రార్థన మీద ఆధారపడి వచ్చేది కాదది. The anointing which comes on the Sunday is because of your daily personal consecration. ఆదివారము నీకు అక్కడ నువ్వు నిలబడ్డప్పుడు విడుదలవుతున్న అభిషేకం ఎప్పుడు విడుదలవుతుందంటే ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని నువ్వు గడుపుతున్న సమయంను ఆధారం చేసుకొని ఆదివారము నీ యొక్క దేవుని అభిషేకం నీ ద్వారా విడుదలవుతుంది. Amen. ఆమేన్. Amen. చెప్పండి ఆమేన్. No, I think half biryani is gone. సగం బిర్యానీ అరిగిపోయింది అప్పుడే. Come on, shout amen. గట్టిగా చెప్పండి ఆమేన్. Prayerlessness is not weakness. ప్రార్థన లేని స్థితి అన్నది బలహీనత కాదు. Prayerlessness is sin. ప్రార్థన లేని స్థితి పాపం. Look at your neighbor and say, మీ పక్కవారిని చూసి చెప్పండి, if you don't pray, మీరు ప్రార్థించకపోతే it is not weakness. అది బలహీనత కాదు. Oh, the hip is paining. తుంటి వస్తుందండి. Oh, the knees are paining. మరి ఈ మోకాళ్ళు నొప్పిలేస్తున్నాయండి. No. లేదండి, లేదు. It is not because your hip is paining or knee is paining. You don't pray because it's a sin. అదేదో నొప్పి ఉందని ఏదో నొప్పిని కారణంగా చెప్పి ప్రార్థించట్లేదని సాకుగా చెప్పొద్దు. బలహీనత కాదు, పాపం అది ప్రార్థించకపోతే. At least you need to pray 1 hour a day. కనీసం రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేయాలి. If not, లేకపోతే you are sinning. నువ్వు పాపం చేస్తున్నావు అన్నట్టే. You are sinning. నువ్వు పాపం చేస్తున్నావు. You are sinning. నువ్వు పాపవి.
You know how seriousness is prayerlessness? ప్రార్థన లేని స్థితి అన్నది ఎంత తీవ్రమైన అంశమో తెలుసా? Sin against God. దేవునికి వ్యతిరేకమైన పాపం అది. It is sin against the promise of God. దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్న పాపం అది. It is sin against the purpose and plan of God. దేవుని సంపూర్ణ ప్రణాళిక, ఆయన సంపూర్ణ చిత్తానికి వ్యతిరేకమైన It పాపం. is sin against the power of God. దేవుని శక్తికి భిన్నంగా వ్యతిరేకంగా ఉన్న పాపం అది. Did you understand? మీకు అర్థమవుతుందా? So if I don't pray, కాబట్టి నేను ప్రార్థించకపోతే God's plan is not fulfilling. దేవుని ప్రణాళిక నెరవేర్పు So జరగట్లేదు. if I don't pray, నేను ప్రార్థించకపోతే God's power will not be manifested. దేవుని శక్తి ప్రదర్శించబడదు. If I don't pray, నేను ప్రార్థించకపోతే God's promises will not happen. దేవుని వాగ్దానాల నెరవేర్పు జరగదు. Ultimately, చివరిగా అంతిమంగా if I don't pray, నేను ప్రార్థించకపోతే I sin against God himself. దేవునికే వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. Understand? అర్థమవుతుంది కదా? Do you want flavor? మీకు ఆ సువాసన కావాలా? Do you want, the aroma? ఆ పరిమళ వాసన రావాలని కోరుతున్నారా? Shut the door. Put your knees. మోకాళ్ళ మీదకి వెళ్ళు. Spend enough time with God. చాలినంత సమయం దేవునితో గడుపు. Hallelujah. హల్లెలూయా. 8 hours. 8 గంటలు, 12 hours. 12 గంటలు, 7 days. 7 రోజులు, 40 days. 40 రోజులు Pray. ప్రార్థించు. Pray. ప్రార్థించు. The aroma will be. అప్పుడు ఇక సువాసన వస్తుంది Not కదండి. in your village, it will cover the whole Andhra Pradesh. నీ ఊరు మాత్రమే కాదు, ఓ ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది. Your aroma will go through the world. నీ సువాసన మొత్తం ప్రపంచాన్ని పాకుతుంది. Hallelujah. హల్లెలూయా. The fourth one. నాలుగవది It's Cassia. కేషియా. It is also a kind of patta. అది కూడా ఒకలాంటి పట్ట. Actually, వాస్తవంగా the flower of the tree. ఆ చెట్టు యొక్క పువ్వు అన్నమాట. How does it look like? అది ఎలా కనబడుతుందంటే As if it bends like this. ఇలాగ వంగిపోయి ఉన్నట్టుగా కనబడుతుంది. Like it's humble. అంటే దీనంగా ఉన్నట్టు అన్నమాట. In English we can call it as meekness. సాత్వికము అని మనం పిలుస్తాం దాన్ని. Not weakness. బలహీనత కాదు. Meekness is not weakness. ఈ సాత్వికం అన్నది బలహీనత కాదు. What is meekness is? ఈ సాత్వికం అంటే ఏంటంటే Training a wild horse to be a war horse. మరి ఒక మామూలు సాధారణమైనటువంటి ఒక గుర్రాన్ని యుద్ధ గుర్రముగా తయారు చేయడం అన్నమాట. Hallelujah. హల్లెలూయా. You know what adds flavor to your your anointing, your life? నీ అభిషేకానికి, నీ జీవితానికి పరిమళ వాసనను జోడించేది ఏంటో తెలుసా? Do you know what? ఏంటో తెలుసా? Do you know what? ఏంటో తెలుసా? Humility. దీనత్వం, Humble. తగ్గింపు, Meekness. సాత్వికత్వం. Moses was meek. మోషే సాత్వికుడు. Only once he was angry. ఒక్కసారి ఆయన కోపం వచ్చింది. It is because of these people. ఈ ప్రజల్ని బట్టి జరిగిందండి అది. Pastors, we need meekness. పాస్టర్లారా, మనకు సాత్వికం కావాలి. Hallelujah. హల్లెలూయా. Lakhs and lakhs of people. మరి లక్షల కొలది జనులు ఉన్నారు అక్కడ. Taking the stone. రాయి తీసుకున్నాడు. Want to throw at Moses. మోషే మీద విసిరాలనుకున్నాడు. You know what Moses does? మోషే ఏం చేశాడు తెలుసా? Immediately go and fall on the face of God. నేరుగా వెళ్ళి దేవుని కాళ్ళ మీద పడ్డాడు. Lord, ప్రభువా, what should I do now? నేనేం చేయాలయ్యా? How long will it take Moses to curse these people? ఈ ప్రజల్ని శపించడానికి మోషేకి ఎంత టైం కావాలండి? He's meek. ఆయన సాత్వికుడండి. You know what adds fragrance to your anointing? నీ అభిషేకానికి పరిమళత్వాన్ని జోడించేది ఏంటో తెలుసా? Whatever the problem is, ఏ సమస్య వచ్చినా go to the faith. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Hallelujah. దేవుని సన్నిధికే వెళ్ళు. I want to tell something to the pastors here. పాస్టర్లు అయినటువంటి వారికి నేను ఒక మాట చెప్తున్నాను. Pastors, పాస్టర్లారా, why didn't Moses enter into Canaan? మోషే కానానులోకి ఎందుకు ప్రవేశించలేదు? Why he was not able to enter into Canaan? ఎందుకు కానానులోనికి అతడు ప్రవేశించలేకపోయాడు? Yes, we all know. మనందరికి తెలుసు. God said Moses, speak to the rock. దేవుడు మోషేతో అన్నాడు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. So this is for the pastors, huh? ఇది పాస్టర్లకండి. Is there pastor sitting here? పాస్టర్లు ఉన్నారండి ఇక్కడ? కూర్చున్న వారిలో ఎవరైనా పాస్టర్లు ఉన్నారా? Okay, right. So here is some pastors and there are some ఇక్కడ pastors. అక్కడ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. A good lesson, huh? ఒక మంచి పాఠం. God said, speak to the rock. ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు. But Moses
strike the rock. కానీ మోషేనేమో ఆ బండను కొట్టాడు. So God says to Moses, దేవుడు మోషేతో అంటాడు, since you didn't sanctify my name before the people, you are not going to go inside. జనుల ఎదుట నా నామమును నువ్వు ఘనపరచలేదు గనుక నువ్వు కానానులోకి ప్రవేశించవు. Hitting the wrong is a big mistake. అరే బండను మామూలుగా ఏదో మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టడం అంత పెద్ద తప్ప? That's not a big mistake. అదేం పెద్ద పొరపాటేం కాదు కదా. Then why did God didn't allow Moses inside? మరి అలాగైతే మోషే లోపలికి వెళ్ళొద్దని ప్రవేశించకుండా అనుమతించలేదు ఎందుకు దేవుడు? All these 40 years he was so humble and meek. ఇన్ని సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు ఎంత దీనంగా సాత్వికంగా ఉన్నాడు కదా, తగ్గించుకొని. Before entering into Canaan, ఈ కానానులోకి ప్రవేశించే సమయంలో Moses blew up everything. ఇక అంత ఉన్నదంతా కోపం బయటకు వచ్చేసింది. What was the problem? ఏమైపోయింది మరి సమస్య? Listen here carefully. జాగ్రత్తగా వినండి. Listen this carefully. ఇది జాగ్రత్తగా వినండి. God says Moses to speak to the rock. బండతో మాట్లాడమని దేవుడు అంటున్నాడు. It is very simple. చాలా సులభం. మోషే speak to the rock. బండతో మాట్లాడు నాయనా, and the rock will hear you. అప్పుడు ఆ బండ నీ మాట నీ స్వరం వింటుంది. and it will give the water. అది నీకు నీళ్ళని ఇస్తుంది. You don't have to do anything. నువ్వు ఏం చేయనక్కర్లేదు. Speak to the rock. ఆ బండతో మాట్లాడు. The rock will obey you. ఆ బండ నీ మాట వింటుంది. The rock will obey you. ఆ బండ నీ మాటకు విధేయత చూపిస్తుంది. Automatically when the people see this, ఆ జనులు దాన్ని చూసినప్పుడు the rock is obeying. అరే ఈ బండనే లోబడుతుందే, why should not obey? మనం ఎందుకు లోబడొద్దని జనులకు బుద్ధి వస్తుంది అన్నమాట. So simple. అంత సులభమైన విషయం. Hallelujah. Hallelujah. So simple. అంత సులువైన విషయం. But what you did? కానీ నువ్వేం చేసావు? You didn't speak to the rock. నువ్వు బండతో మాట్లాడలేదు. Instead, దానికి బదులుగా you speak at the problem. మరి ఆ సమస్యతో మాట్లాడావు. You spoke to the people. ప్రజలతో మాట్లాడావు. You know what Moses spoke? మోషే ఏం మాట్లాడారు తెలుసా? You hard-hearted people. మీరు కఠినాత్ములు. It's because of you. మిమ్మల్ని బట్టే. How long I'm going to give message to you. మరి ఎంతకాలం మీకు సందేశాలు Are ఇవ్వాలి? you not going to change? మీరు మార్పు పొందరా? Go to another church. వేరే చర్చికి వెళ్ళిపోండి. పాస్టర్లారా finished. అంతే కదా, God will tear your seat. దేవుడు నీ కుర్చీని చింపేస్తాడు. And every pastor listen very carefully. పాస్టర్లైన వారు జాగ్రత్తగా వినండి. Your seat will be teared. మీరు కూర్చున్న ఆ సీటు చినిగిపోతుందండి. These people, ఈ జనులు, they are God's people. వారు దేవుని జనులు, not your people. మీ జనులు కాదు వారు. Pastor, do you accept that? పాస్టర్ గారు అంగీకరిస్తారా? These are God's people. వీరంతా దేవుని ప్రజలు, not your people. మీ ప్రజలు కాదు వాళ్ళు. Do what God says. దేవుడు ఏం చెప్తే అది చెయ్యి. Don't do what you like to do. నీకు ఏమి ఇష్టం అనిపిస్తే అది చేయకు. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయకు. Look at the rock. ఆ బండ వైపు చూడు. Speak to the rock. ఆ బండతో మాట్లాడు. And the miracle will happen. అద్భుతం జరుగుతుంది. These people automatically they will cheer. ఈ జనులు అది చూడగానే వణికిపోవడం మొదలవుతుంది. Automatically they will obey you. వారంతట వాళ్ళే లోబడతారు. ఇక భయం పుట్టి. Moses seat was torn. మోషే సీటు చినిగిపోయిందండి. Finished. ఇక అయిపోయింది. You know why? ఎందుకో తెలుసా? The man who was meek, సాత్వికుడుగా ఉన్న మనిషి, the man who was humble, దీనుడుగా ఉన్న వ్యక్తి, this time ఈసారి he made a mistake. పొరపాటు చేశాడు. He lost it. దాన్ని పోగొట్టుకున్నాడు. So God said, దేవుడు అన్నాడు, you're getting old, Moses. ఇప్పటికే ముసలోడు I అయిపోయావు know మోషే. you're getting angry. నీ కోపం ఎక్కువ అవుతుంది నాకు The తెలుసు. BP has come up. బీపీ పైకి వచ్చేసింది. Sugar also came. షుగర్ కూడా వచ్చింది. So now I know you are not capable. ఇక ఇప్పుడు నీకు ఆ సామర్థ్యం లేదని So నాకు you go అర్థమైంది. and rest. సరే వెళ్ళి విశ్రాంతి తీసుకో. Okay, I will take Joshua. సరే నేను యెహోషువని తీసుకుంటాను. Finished? అంతేనా? Did you understand? మీకు అర్థమైందా? Ministry is very dangerous. పరిచర్య చాలా ప్రమాదం అండి. It's very dangerous. చాలా ప్రమాదకరమైంది పరిచర్య. If God finds you making a mistake and it's gone, the flavor is gone. నీవు పొరపాటు చేయడం దేవుడు చూసి ఆ సువాసన నీలో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిందే, He won't do anything. ఆయన ఏం అనడు నిన్ను. He'll give you rest. నీకు విశ్రాంతి ఇస్తాడు అంతే. Go and sit there. వెళ్ళి కూర్చో బిడ్డ అంటాడు. Sit and watch. నువ్వు అక్కడ కూర్చొని చూడు. Let Joshua's rise. యెహోషువలు లేపబడతారు. How many of you want to become a pastor now? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పాస్టర్లు అవ్వాలనుకుంటున్నారు? Okay, these are the truth God has taught me. దేవుడు నాకు నేర్పించిన సత్యాలు ఇవన్నీ కూడా. I mean, give glory to God. Come on. దేవునికి మహిమను ఆరోపించండి గట్టిగా చప్పలు కొట్టి. Ingredient. ఆ పదార్థం,
The meekness is what gives the flavor. సాత్వికత్వం అనేది ఆ సాత్వికత్వం అనే పదార్థము ఆ సువాసనను వెదజల్లేదిగా చేస్తుంది. Pastors, the most meekest one is Jesus Christ. అందరికంటే అత్యంత సాత్వికుడు యేసుక్రీస్తు మాత్రమే. See, you know, whatever the situation, Jesus didn't open his mouth. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసయ్య ఎప్పుడు నోరు తెరవలేదు. This is only for pastors, okay? ఇది కేవలం పాస్టర్లకే. Maybe others also can learn something from it. మిగిలిన వారు కూడా నేర్చుకోవచ్చు కొన్ని పాఠాలు. Because this is the flavor to our ministry. ఎందుకంటే ఇది మన పరిచర్యకు ఒక సువాసన లాంటిది. See, when you come up in the ministry, పరిచర్యలో ఎదిగినప్పుడు పైకి వచ్చినప్పుడు people will talk about you. జనులు నీ గురించి They మాట్లాడుతుంటారు. will put comments in your YouTube. మీ యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతుంటారు మీకు. Your enemies will be more when God, lifts you up. దేవుడు నిన్ను పైకి ఎదిగింపజేసినప్పుడు శత్రువులు ఎక్కువైపోతారు. For everyone, అందరికి more enemies. ఎక్కువ శత్రువులు అవుతారు. More enemies. శత్రువులు ఎక్కువైపోతారు. You don't have to do anything. ఇక నువ్వేం చేయక్కర్లేదు. Because ఎందుకంటే Jesus had the same problem. యేసయ్యకు కూడా అదే సమస్య వచ్చింది. Number 1, మొదటిది, he didn't have to prove anything. ఆయన ఏమి రుజువు చేయనక్కర్లేదు. పాస్టర్లారా, you don't have to prove anything. మీరేం రుజువు చేయాల్సిన అవసరం లేదు. Because you know who you are. ఎందుకంటే నువ్వెవరు, నువ్వేమై ఉన్నావు నీకు తెలుసు. Do you understand all these messages? అర్థమవుతుందా ఈ సందేశం అంతా? ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయా సిస్టర్స్? When people come against you, జనులు నీకు వ్యతిరేకమైనప్పుడు, pastors, when your own believers come against you, పాస్టర్లారా మీ సొంత విశ్వాసులే మీకు వ్యతిరేకస్తులైతే, I tell you, there will be families in the church who will misunderstand us and they will talk about us. నేను మీకు చెప్తున్నాను, సంఘములో మనకు వ్యతిరేకంగా మరి మనల్ని అపార్థం చేసుకున్న విశ్వాస కుటుంబాలు ఉంటాయి. వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెడతారు. వారు ఒక గుంపుగా తయారవుతారు. After Sunday service, ఆదివారం ఆరాధన అయ్యాక these 3 families will go to hotel. ఈ 3 కుటుంబాలు కలిసి హోటల్కి వెళ్తాయి to talk about you. నీ గురించి మాట్లాడడానికి. Do you know? నీకు తెలుసా? Pastor was speaking about you only. పాస్టర్ గారు నీ గురించే మాట్లాడాడు. నిన్నే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు I saw he is looking at you. నిన్ను చూసే మాట్లాడడం నేను చూశాను. That message is just for you. ఆ సందేశం కేవలం నీ గురించే, నిన్ను దృష్టిలో పెట్టుకొనే చెప్పాడు. People gather to talk about you. నీ గురించి మాట్లాడుకోవడానికే వాళ్ళు గుంపు కూడుతున్నారు. And that news will come here like. ఆ వార్త బయటకు వస్తుంది మెల్లిగా. Come to your ears. నీ చెవుల్లోకి వచ్చేస్తుంది. Next Sunday, వచ్చే ఆదివారం you take the mic. నువ్వు మైక్ పట్టుకుంటావు. And you prepare a special message. ఒక ప్రత్యేకమైన మెసేజ్ సిద్ధం చేసుకొని, special biryani, ప్రత్యేకమైన బిర్యానీ తయారు చేసి, put some chili inside it, అందులో బాగా కారం వేసేసి, and then you start preaching. ఇక నువ్వు బోధించడం మొదలు పెడతావు. Particularly for that sister, ముఖ్యంగా ఆ సహోదరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటావు. God is going to send you to hell. దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు. God is going to cut your nose and your tongue. నీ ముక్కు నీ నాలుకను కోసిపడేస్తాడు దేవుడు అంటారు. Your seat is finished, huh? నీ సీట్ అయిపోయినట్టే, ఇక చింపేస్తాడు. I want to tell you, pastors, పాస్టర్లారా మీకు చెప్తున్నాను, if you comes to know that people are talking about you, జనులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు నీకు తెలిస్తే, I tell you, నేను నీకు చెప్తున్నాను, because you know who you are, నువ్వెవరు, నువ్వు ఏమై ఉన్నావు నీకు తెలుసు కాబట్టి, you don't have to prove anything. నువ్వు ఏమి రుజువు చేసుకొని అక్కర్లేదు. Give glory to God. గట్టిగా చప్పలు కొట్టండి. Second, రెండవది, you have nothing to lose. నువ్వు పోగొట్టుకునేది ఏది లేదు, నువ్వు కోల్పోయేదేం లేదు. You have nothing to lose. నువ్వు కోల్పోయేదేం లేదు. What is there to lose? ఏముంది, పోగొట్టుకునేది ఏముంది? Do you, Pastor Santosh, do you have any image? No. Do you have any reputation? No. Without Jesus? No. See, without Jesus, even the dog which is going on the road, will not respect us. యేసయ్య లేకుండా ఒక్కసారి యేసయ్యని పక్కకు పెడితే, మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ కుక్కకున్న గౌరవం కూడా ఉండదు, మనకి ఆ గుర్తింపు కూడా ఉండదు. ఆమేన్. అవునంటారా కదా? Is it right? అవునా కాదా? So we have no reputation. కాబట్టి మనకేం గుర్తింపు లేదు, no image. మనకేం ఇమేజ్ లేదు. Whatever God has given you, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, this shirt, ఈ షర్ట్ గాని, this tie, ఈ టై గాని, this mic, ఈ మైక్ గాని, this stage, ఈ స్టేజ్ గాని, it's all given grace. ఇదంతా ఆయన కృపనే. You talk, no problem. మీరు మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. Sisters, brothers, you can talk about us. మా గురించి మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. We have nothing to lose. ఎందుకంటే మేము పోగొట్టుకునేది ఏం లేదు. Because we didn't earn anything. ఎందుకంటే మేమేం సంపాదించుకోలేదు. Hallelujah. 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 Meekness. సాత్వికత్వం.
I should be meek. నేను సాత్వికంగా ఉండాలి. God is in charge. ఎందుకంటే దేవుడే యజమాని. Amen. He is in charge of everything. అన్నిటికీ బాధ్యుడు దేవుడు. Hallelujah. 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 So add some meekness. కాబట్టి కొంచెం సాత్వికత్వాన్ని కూడా జోడించు. As God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? Add some bitterness. చేదును జోడించాలి. Add some cinnamon. What is that? లవంగి పట్ట. Yeah. What is the meaning for that? Yeah. Sacrifice to your త్యాగాన్ని మీరు కలపాలి. Add some meekness to your life. అలాగే కొంచెం సాత్వికత్వాన్ని కూడా కలపాలి. Add some private pure prayer life. వ్యక్తిగతమైన పవిత్రమైన ఒంటరి వ్యక్తిగత జీవితాన్ని రహస్య జీవితాన్ని అందులో కలపండి. To the olive oil. ఇవన్నీ కలిపి ఒలివ నూనెలో పోయండి. Listen very carefully. ఇవన్నిట్లో ఒలివ నూనె పోయండి. The fifth one. ఐదవది. So this is what we are going to concentrate for half an hour. దీని గురించి మనం ఒక అరగంట సేపు మాట్లాడుకోబోతున్నాం. Ready? సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Hallelujah. We know who is the olive oil. ఒలివ నూనె ఎవరో మనకు తెలుసు. Come on, tell who is చెప్పండి ఎవరు? చెప్పండి. Holy Spirit. పరిశుద్ధాత్ముడే ఆ ఒలివ నూనె. Come on, shout Holy Spirit. చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్ముడు. No, only some more biryani is inside, huh? అంటే ఇంకా కొంచెం కడుపులో అలాగే బిర్యానీ ఉండిపోయిందా? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. గట్టిగా. So what you do is, మీరేం చేస్తారంటే, when Holy Spirit comes inside you, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు, these things should be added with the Holy Spirit. ఈ వస్తువులన్నీ కూడా పరిశుద్ధాత్మతో కలపబడాలి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Without Holy Spirit we cannot do anything. పరిశుద్ధాత్ముడు లేకుండా మనముగా స్వతహాగా ఏం చేయలేం. Hallelujah. Hallelujah. See, he does two things. ఆ పరిశుద్ధాత్ముడు రెండు పనులు చేస్తాడు. When Jesus Christ come and you accept Jesus Christ as your personal savior, యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, Holy Spirit comes inside you. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. What does he does? ఆయన వచ్చి ఏం చేస్తాడు? Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి. I can see a lot of young people sitting on there. చాలా మంది యవనస్తులు అక్కడ వెనక కూర్చున్నారు, నాకు కనబడుతున్నారు. How good these young people will come and sit here. అరే ఆ యవనస్తులంతా ఇక్కడ ముందొచ్చి కూర్చుంటే ఇంకెంత బాగుంటుంది. All right. Okay. Anyway, I think you are hearing my voice. కానీ నా స్వరం అయితే మీరు వింటున్నారని అనుకుంటున్నాను. వింటున్నారు కదా? Okay. సరే. Don't tell your pastor, don't call this pastor again. ఈ పాస్టర్ గారిని మళ్ళీ పిలవకండి అని చెప్పకండి మీ పాస్టర్కి. ఈ జాన్ రూబెన్ గారిని పిలవకండి అని చెప్పొద్దండి. I am very dangerous. నేను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని. In some places, కొన్ని స్థలాల్లో I will make people to come and sit here. వచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేదాకా ఊరుకోను నేను. But anyway, I think you are hearing. సాని మీరు వింటున్నారు అనుకుంటున్నాను. Because I love young people. ఎందుకంటే యవనస్తులను నేను బాగా ప్రేమిస్తున్నాను. All the youths in my church, they do ministry. మా సంఘంలో ఉన్న యవనస్తులు అందరూ పరిచర్య చేస్తారండి. Everyone. అందరూ ప్రతి ఒక్కరు. Everyone are gifted. ప్రతి ఒక్కరికి తలాంతులు ఉన్నాయి. Amen. వరాలు ఉన్నాయి. Everyone are gifted. అందరికి తలాంతులు ఉన్నాయి. I have more than 5 keyboardists. ఐదుగురు కీబోర్డ్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. More than 5 manual drummers. మాన్యువల్ డ్రమ్మర్స్ ఉన్నారు ఐదుగురు కంటే ఎక్కువ. I have bass guitarists. బేస్ గిటారిస్టులు ఉన్నారు. I have గిటారిస్టులు ఉన్నారు. I got every gifted people. మంచి తలాంతులన్నీ కలిగిన వారు అందరూ ఉన్నారు. Because I know these young people God needs right now. ఎందుకంటే నాకు తెలుసు ఈ యవనస్తులకు దేవునికి అవసరం వీళ్ళు. So I always encourage, whenever you come to church, come and sit in the front. కాబట్టి నేను ప్రోత్సహించేది ఏంటంటే మీరు ఎప్పుడు చర్చికి వచ్చినా ముందు వరుసలో వచ్చి కూర్చోండి. Allow the word of God to enter. దేవుని వాక్యం నీలోనికి ప్రవేశించే అనుమతి ఇవ్వు. So that you will be a fragrant to the world. తద్వారా నువ్వు లోకానికి సువాసనగా మారిపోతావు. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. If you are a believer, నువ్వు ఒక విశ్వాసమైతే, Holy Spirit is inside you. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. He does two things. ఆయన రెండు పనులు చేస్తాడు. ఒకటి, he regenerates. ఆయన తిరిగి నూతన పరుస్తాడు, ఉత్పత్తి చేస్తాడు. He regenerates. తిరిగి ఉత్పత్తి చేస్తాడు. What is a regeneration? తిరిగి ఉత్పత్తి చేయడం అంటే ఏంటి? Take a seed. ఒక విత్తనం తీసుకోండి. When you take this coconut seed, coconut. ఈ కొబ్బరి విత్తనం తీసుకున్నారనుకోండి. It doesn't look, it has a life in it. దాంట్లో జీవము ఉన్నట్టుగా కనబడదు అది. It's dead, right? అది మృతంగా కనబడుతుంది. It's wheat or rice, it's dead. It looks dead. మరి అది ఏదైనా కానీ ఏ విత్తనమైన బీజం అన్నది అది చచ్చిపోయినట్టుగానే కనబడుతుంది. But when you put it in the mud, అయితే మట్టిలో వేసినప్పుడు after 3 days, 3 రోజులు అయ్యాక, after 1 week, లేదా ఒక వారం అయ్యాక, that seed
ఆ యొక్క విత్తనము will die, అది చచ్చిపోతుంది, completely die, పూర్తిగా and చచ్చిపోతుంది. from inside it a life will come. లోపల నుండి నెమ్మదిగా జీవం బయటకు వస్తుంది. From inside a life will come. లోపల నుండి నెమ్మదిగా జీవం బయటకు వస్తుంది. That process is called regeneration. ఆ ప్రక్రియనే తిరిగి ఉత్పత్తి చేయుట When అంటారు. Holy Spirit comes inside you, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు what he does is ఆయన చేసేది ఏంటంటే he brings the life of Christ inside you. నీలోనికి క్రీస్తు జీవం He తీసుకొస్తాడు. brings the life of God inside you, దేవుని యొక్క జీవం నీలోనికి తీసుకొస్తాడు. and he will produce a new life from you. నీలో నుండి ఒక నూతన జీవాన్ని ప్రదర్శిస్తాడు. You cannot do anything. నీకు నువ్వుగా ఏం చేయలేవు. It is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముడు జరిగించే పని. Only he can do that. ఆయన మాత్రమే ఆ పని చేయగలడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So that's why the Bible says in Christ you are a new creation. అందుకనే బైబిల్ చెప్తుంది క్రీస్తునందు ఉన్నవారు నూతన So సృష్టి. it is solely the work of the Holy Spirit. కాబట్టి అది కేవలము పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యం. You cannot do anything about it. నీకు స్వతహాగా దాని గురించి నువ్వేం చేయలేవు. He has to bring a new life. ఆయన నీలో నుండి ఒక నూతన జీవాన్ని తీసుకొని రావాలి That బయటికి. is why salvation is important. అందుకనే రక్షణ అనుభవం చాలా ప్రాముఖ్యం. You might be born in a Christian family. నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిండొచ్చు. You might have a Christian name. నీ క్రైస్తవ పేరే ఉండొచ్చు. You have gone to Sunday class. సండే స్కూల్ కు వెళ్ళి ఉండొచ్చు. Even you could be a pastor's son or నువ్వు daughter. పాస్టర్ గారి కుమారుడు కుమార్తె అయి ఉండొచ్చు. It doesn't mean you have Holy Spirit. దాని అర్థం నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు కాదు. If Holy Spirit has to come inside you, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే you need to accept Jesus Christ as your personal savior, and you need to accept that you are a sinner, and you have to confess your sin, and you have to get saved. నీవు ఖచ్చితంగా వ్యక్తిగతంగా యేసు ప్రభు నా రక్షకుడై ఉన్నాడని వ్యక్తిగతంగా నువ్వు అంగీకరించాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. పాపమును క్షమించమని ఆయన సన్నిధిలో బతిమాలుకోవాలి. I was saved when I was 13 years old. నేను 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I రక్షించబడ్డాను. heard the voice of God when I was 13 years old. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను దేవుని స్వరం విన్నాను. 18 years I went to Bible college. 18 సంవత్సరాల వయసులో బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 18 years I was in Scotland doing my Bible college. 18 సంవత్సరాల వయసులో నేను స్కాట్లాండ్ లో బైబిల్ కాలేజ్ లో ఉన్నాను. The life came inside. నాలోనికి జీవం వచ్చింది. When I accept Jesus Christ when I was 13 years old. 13 సంవత్సరాల వయసులో యేసుని Holy అంగీకరించాను. Spirit came inside me. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చాడు. He gave a new life. ఆయన ఒక కొత్త జీవాన్ని ఇచ్చాడు. I am not the old John Reuben when I was 13 years old. ఆ 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ పాత రూబేన్ కాదు నేను. I was regenerated. నేను తిరిగి I రూపించబడ్డాను. was regenerated. తిరిగి రూపుదిద్దబడ్డాను. Hallelujah. హల్లెలూయా. So this is fully the work of Holy Spirit. కాబట్టి ఇది పూర్తిగా పరిశుద్ధాత్ముడు జరిగించే You ప్రక్రియ. don't do anything. నీకు నువ్వుగా ఏం చేయదు. But there is another work also he is doing. అయితే ఆయన చేసే ఇంకొక పని కూడా ఉంది. This reformation. ఆయన తిరిగి నూతన పరుస్తాడు. Reformation. నూతనత్వాన్ని తెస్తాడు. What is reformation? ఏంటి నూతనత్వం అంటే? Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Amen. You go Amen. through a situation. నువ్వు ఒక పరిస్థితి గుండా వెళ్తావు. It's very hard. చాలా కష్టంగా కఠినంగా ఉంటుంది. Immediately Holy Spirit will come. వెంటనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. He'll come stand beside you. ఆయన వచ్చి నీ పక్కన నిలబడతాడు. Come on, Pastor Santosh. పాస్టర్ సంతోష్ పద You can make it. నువ్వు చేయగలవు. You can make it. నువ్వు చేయగలవు. So through the or adjusting and adapting to Holy Spirit is called reformation. This is we do together we do it. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రావటం, నువ్వు పరిశుద్ధాత్మతో జోడి అవ్వటం, మీ ఇద్దరు కలిసి పరస్పర అవగాహనలోనికి రావడం అన్నది ఈ యొక్క నూతన పరచబడే అనుభవం. Understand? Yes. అర్థమవుతుంది కదండి. A sin is there. ఒక పాపం ఉంది అనుకోండి. A stew is there. మరి అక్కడ ఒక వంటకం సిద్ధంగా ఉంది, కూర. It's hungry. ఆకలిగా ఉంది బాగా. I want to enjoy that stew. ఆ కూర వంటకాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. I took my mobile. నా మొబైల్ తీసుకున్నాను. Now this is the stew. Young people listen, this is the stew. ఇప్పుడు యవనస్తులకు ఇదే ఒక వంటకం, సిద్ధంగా ఉన్న వంటకం. I open my Instagram. నా ఇన్స్టాగ్రామ్ తెరుస్తున్నాను. I open my Snapchat. స్నాప్చాట్ తెరుస్తున్నాను. Right? అవునా? I think you don't know Instagram, Snapchat, Facebook. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ అవన్నీ I మీకు think తెలియదేమో. they don't know, right, Pastor? మీకు తెలియదు అంటారా? They know, huh? మరి తెలుసా? Oh, you know. ఓ మీకు తెలుసా? My goodness. అమ్మో. Then easy for me, okay. అయితే నాకు చాలా సులభం. So it's there. అక్కడ ఉంది అది. The stew.
మరి ఆ వంటకం అది సిద్ధంగా ఉంది. When I was watching, నేను అది చూస్తున్నప్పుడు something's ugly is coming. మరి కొంచెం అపవిత్రమైనవి కొన్ని వస్తున్నాయి, కనబడుతున్నాయి. అక్కడ Holy Spirit is inside. పరిశుద్ధాత్ముడే సంతోష్! సంతోష్ Stop. ఆగు, Change. మార్చేసేయి, దాన్ని తిప్పేసేయి. Okay, Lord. ఓకే ప్రభువా, తిప్పేశాను, మార్చేశాను. Reformation. నూతన పరచబడుట, Reformation. నూతనత్వంలోనికి వెళ్ళుట, adapting and adjusting, obeying to the voice of the Holy Spirit, you are reformed. పరిశుద్ధాత్మ స్వరానికి నువ్వు లోబడటం ద్వారా, ఆయనతో పరస్పర అవగాహనతో నువ్వు ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు ప్రక్రియ జరిగించినప్పుడు నూతన పరచబడిన అనుభవంలోకి వెళ్తావు. Olive oil. ఒలీవ నూనె, Olive oil. ఒలీవ నూనె. Are you listening? మీకు అర్థమవుతుందా? An olive tree, ఈ ఒలీవ చెట్టు if it has to give a good produce, అది మంచి ఉత్పత్తిని ఇవ్వాలంటే, మంచి ఫలం ఇవ్వాలంటే it has to be pruned. అది కత్తిరించబడాలి. It has to be pruned. కత్తిరించబడాలి. It has to be pruned. కత్తిరించబడాలి. You know what is the work of the Holy Spirit? పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? He prunes you. ఆయన నిన్ను కత్తిరిస్తుంటాడు. I mean, he wants you to give more fruit. నీలో నుండి ఇంకా ఎక్కువ ఫలం కావాలని ఆయన ఇష్టపడతాడు. He prunes you. నిన్ను ఆయన కత్తిరిస్తుంటాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So the Holy Spirit is there. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. The oil is there. నూనె ఉన్నది. Right? అవునా? Now, ఇప్పుడు add some bitterness. అందులో కొంచెం చేదును కలుపు. When bitterness comes in my life, నా జీవితంలో చేదు వచ్చినప్పుడు Holy Spirit will come. పరిశుద్ధాత్ముడు వస్తాడు. Don't worry. ఏం బాధపడకు. Let that bitterness added with the Holy Spirit. ఆ చేదు పరిశుద్ధాత్మతో జోడి అయ్యేటట్టుగా చూసుకో. Did you understand? మీకు అర్థమైందా? Say hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You see, the bitterness is added to the oil. ఆ చేదు అనేది నూనెతో కలపబడుతుంది. When the bitterness comes to you, ఆ చేదు నీ దగ్గరికి వచ్చినప్పుడు Holy Spirit will come and stand near. పరిశుద్ధాత్ముడు వచ్చి నీ పక్కన నిలబడతాడు. Added towards the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మతో కలపబడుతుంది ఈ చేదు అనుభవం. When you add sacrifice, ఈ త్యాగాన్ని నువ్వు జోడించినప్పుడు it's been added to the Holy Spirit. పరిశుద్ధాత్మతో He కలపబడుతుంది. will come and stand beside you. ఆ పరిశుద్ధాత్ముని పక్కన వచ్చి When you నిలబడతాడు. add the meekness, ఈ యొక్క సాత్వికత్వాన్ని నువ్వు it's జోడించినప్పుడు added to the Holy Spirit. పరిశుద్ధాత్మతో He will కలపబడినప్పుడు come and stand with you. ఆయన నీ పక్కన వచ్చి నీతో కలిసి When you నిలబడతాడు. go in prayer personally, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నప్పుడు you keep your private life pure. నీ వ్యక్తిగత రహస్య జీవితాన్ని పవిత్రంగా When కాపాడుకున్నప్పుడు you fight against the sin like Joseph fought, యోసేపు లాంటి పోరాటం పాపంతో నువ్వు పోరాడినప్పుడు you are not alone. నువ్వు ఒంటరిగా లేవు. Holy Spirit will come beside you. పరిశుద్ధాత్మ నీ పక్కన ఉంటాడు. When everything is mixed with the Holy Spirit, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మతో కలపబడినప్పుడు, everything is mixed with the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇవి కలపబడి జోడించబడ్డప్పుడు the fragrance comes. ఆ సువాసన వెదజల్లబడుతుంది. Hallelujah. Put your hands together and give గట్టిగా glory to చప్పట్లు God. కొట్టి దేవుని కనపరచండి. The fragrance comes. సువాసన వస్తుంది. Oh, the aroma of Christ comes. క్రీస్తు సువాసన నీలో నుండి వెదజల్లబడుతుంది. Aroma of Christ. క్రీస్తు సువాసన You know, తెలుసా? you put the perfume and you go to God and He said, don't come near me. మీరు పర్ఫ్యూమ్ రుద్దుకొని మీరు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడండి, దేవుడు ముక్కు మూసుకొని వద్దురా బాబు వెళ్ళు But అంటాడు. when this aroma of Christ, అయితే ఈ క్రీస్తు సువాసన వస్తే God will look, oh, I can smell Jesus. దేవుడు చూసి అంటాడు, అరే యేసయ్య వాసన వస్తుంది అంటాడు. I can smell my son. నా కుమారుని వాసన ఇక్కడ కనిపిస్తుంది. Every mother know the fragrance of their child, right? ప్రతి తల్లికి కూడా ఆ బిడ్డ యొక్క సువాసన ఎలా ఉంటుందో తెలుసు. Every baby, you know what you do? మరి మీ ప్రతి బిడ్డకు తెలియదాన్ని వారి తల్లి యొక్క We స్థితి. all love babies, right? మనందరం పిల్లల్ని ప్రేమిస్తాం కదా. I love babies. నేను కూడా బిడ్డలంటే When you ఇష్టపడతాను. take a baby, ఆ బిడ్డను what తీసుకున్నప్పుడు a mother does is, ఆ తల్లి ఏం చేస్తుందంటే you know, అని వాసన పీల్చుకుంటుంది. babies have a smell, right? పిల్లలకు చంటి బిడ్డల దగ్గర మంచి వాసన ఉంటుంది. You go to a newborn baby's house, కొత్తగా జన్మించినటువంటి బిడ్డల దగ్గరికి there's వెళ్ళండి, a special fragrance inside. ఏదో ఒక ప్రత్యేకమైన సువాసన అక్కడ A వస్తుంది. mother knows the fragrance of the baby. ఆ బిడ్డ యొక్క సువాసన తల్లికి తెలిసే ఉంటుంది. Jesus, Father God knows the fragrance of His son. తండ్రి
తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు యొక్క సువాసన ఎరిగి ఉన్నాడు. When his son's fragrance comes in you, ఆయన కుమారుని సువాసన నీలో వస్తే immediately it attracts the father. వెంటనే అది తండ్రిని ఆకర్షిస్తుంది నీ వైపు. Oh, my son is going through bitterness. అయ్యో నా కుమారుడు చేదు అనుభవం గుండా వెళ్తున్నాడు. Oh, my daughter is going through meekness. నా కుమార్తె సాత్వికత్వం గుండా వెళ్తుంది. Oh, my child is going through sacrifice. నా కుమారుడు చాలా త్యాగపూరితంగా వెళ్తున్నాడు. I can hear and smell the fragrance of my son Jesus Christ. నా కుమారుడైన యేసు యొక్క సువాసన నేను చూడగలుగుతున్నాను. Go and help my son. వెళ్ళి నా కుమారునికి సహాయం చేయి. The Father God will send angels to support you. తండ్రి అయిన దేవుడు తన దూతల్ని నీకు సహాయం చేయనట్లుగా పరిచర్య చేయనట్లుగా పంపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, if I would have preached in Africa, ఒకవేళ ఆఫ్రికాలో గనుక ఈ ప్రసంగం చేసి ఉంటే this same message, ఇదే సందేశం, I've been to Africa, నేను ఆఫ్రికాకి వెళ్ళాను, if I preach the same message, ఇదే సందేశం అక్కడ చెప్తే the whole crowd will run here and they start to dance now. అక్కడ ఉన్నటువంటి కూర్చున్న జనులంతా ముందుకు పరిగెత్తుకొని వచ్చి నాట్యాలు They ఆడతారు. will all dance. వాళ్ళందరూ నాట్యం ఆడతారు. And what they do is, వారు ఏం చేస్తారంటే they bring money, వాళ్ళు డబ్బులు తీసుకొని they all fill the pulpit with money. ఈ యొక్క బలిపీఠం అంతా డబ్బులతో నింపేస్తారండి. I don't want any money. అంటే అలాగని మీరు అందరు ముందుకు వచ్చేసి మీ డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. I have enough money. నాకు చాలినంత డబ్బులు ఉన్నాయండి, పర్లేదు. All I wanted is, నాకు కావాల్సింది ఏంటంటే one hallelujah. ఒక్క హల్లెలూయా చెప్పొచ్చు కదా స్పందనగా. Two people are sitting like this, huh? ఎందుకో ఇలాగా మౌనంగా పెట్టుకొని కూర్చున్నారండి, ఏం స్పందించకుండా, హల్లెలూయా చెప్పకుండా. Pastors, your life is very hard, huh? పాస్టర్ గారు మీ జీవితం చాలా కష్టంగా ఉంది I కదా. don't know what you're doing, huh? మరి మీరు ఏం చేస్తున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమవుతుంది. Do you understand? మీకు అర్థమవుతుందా? Do you understand? మీకు అర్థమవుతుందా? More than anything, అన్నిటికంటే మించి we need the fragrance of Jesus Christ. యేసు యొక్క సువాసన మనకు కావాలి. Now take to 2 Corinthians. ఇప్పుడు 2వ కొరింథీ పత్రికలోనికి వెళ్దాం. Are you ready for another half an hour? ఇంకొక అరగంట కొరకు సిద్ధంగా ఉన్నారా? Only 2 years. ఇద్దరే చెప్పారు ఎస్ అని. Come on, some 20 years. Come on. Hallelujah. ఒక 20 మంది అన్న చెప్పండి ఆమేన్ అని, హల్లెలూయా అని. Amen. ఆమేన్. Do you want the aroma of Christ? క్రీస్తు సువాసన కావాలా? Yes. We are going to pray for that anointing to come up here. అట్టి అభిషేకం రావాలని రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. Amen. ఆమేన్. We are going to receive it. మనం పొందుకోబోతున్నాం. Going home. పొందుకొని ఇంటికి We are వెళ్ళబోతున్నాం. going to spend the aroma of Christ all over. ఆ క్రీస్తు యొక్క సువాసన లోకమంతా వ్యాపింపజేయబోతున్నాం. Let's read together 2 Corinthians chapter 2 verse 14 and 15. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. I'm going to finish it very quick. నేను తొందరగా ముగించేస్తాను. Paul says, పౌలు అంటున్నాడు, thanks be to God who in Christ always lead us in triumphal procession. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. And in that triumphal procession, ఆ యొక్క విజయోత్సవంతో కూడిన ఊరేగింపులో through us, మన ద్వారా God is spreading the fragrance of the knowledge of him. ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుస్తున్నాడు. Because ఎందుకంటే we are మనము the aroma of Christ to God. దేవునికి క్రీస్తు సువాసనగా మనం ఉన్నాము. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You can close your Bible. ఇప్పుడు మీ బైబిల్ అన్ని మూసేయండి. ఇక You just look at me. నా వైపు చూడండి. Now, ఇప్పుడు Pastor will come in the front. యా Because we need some space, huh? యా yes brother. Paul is saying, thanks be to God who lead us in triumphal procession. మనల్ని విజయోత్సవంతో కూడిన ఊరేగింపులో నడిపించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నాడు ఆయన. Triumphal procession. విజయోత్సవంతో కూడిన ఊరేగింపు. What is a triumphal procession? విజయోత్సవంతో కూడిన ఊరేగింపు అంటే ఏంటి? In January 26th, జనవరి 26వ తారీఖు in Delhi, ఢిల్లీలో there will be a parade. పెరేడ్ జరుగుతుంది అక్కడ. I think they need lights for the video, right? Okay. Yeah.
There will be parade in Delhi. అక్కడ ఢిల్లీలో పెరేడ్ జరుగుతుంది. Have you seen that parade? ఆ పెరేడ్ చూసారా మీరు? That is called triumphal procession. అదండి విజయోత్సవపు ఊరేగింపు అని. So India, what India does is it brings all the tanks, it brings all the flights, all the soldiers, they will go left, right, left, and the whole world will see at that parade and say, India is very strong. మరి ఆ యొక్క విజయోత్సవ దినాన వాళ్ళు ఏం చేస్తారంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ ట్యాంకులు అవన్నీ తీసుకొచ్చి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. సైనికులు అందరూ వచ్చి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నట్టుగా వారు తిరుగుతూ ఉంటారు. ఇదంతా ఈ ప్రదర్శన అంతా చూసి లోకమంతా ఏమనుకుంటున్నారంటే భారతదేశం చాలా చాలా గొప్ప దేశం. Please listen very carefully. జాగ్రత్తగా వినండి. Paul is talking about a triumphal march or triumphal procession. In Latin it is called triumphe. Is talking about such a parade. ఇక్కడ పౌలు గారు విజయోత్సవంతో కూడిన ఊరేగింపు అనే ఒక ప్రదర్శన గురించి మాట్లాడుతున్నాడు. అది ఆ విజయోత్సవానికి సంబంధించినటువంటి ఊరేగింపు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. To understand this, దీన్ని అర్థం చేసుకోవాలంటే you have to listen very carefully. మనం చాలా జాగ్రత్తగా వినాలి. In Rome, రోమాలో there is a big parade, pathway is called Via Sacra. వయా సేక అనే ఒక Sacra, S-A-C-R-A. వయా సేకర అనే ఒక స్థలం ఉంటుంది అక్కడ. Yeah? రోమాలో Via Sacra. వయా సేకర. Maybe the people with the videos, you can type in the Google and you can show the picture, right? It's there. మరి వీడియోలో మరి మీరు ఆ యొక్క టైప్ చేసి దాన్ని చూపించొచ్చు గూగుల్లో నుండి if possible, సాధ్యమైతే. it's called Via Sacra. వయా సేకర అని పిలువబడుతుంది అది. What happens is, ఏం జరుగుతుందంటే when the king, when the Caesar, ఈ కైసరు రాజు he goes against a war against a country, ఒక దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు when he wins over that nation, ఆ దేశం మీద యుద్ధం చేసి గెలిచినప్పుడు he will come back తిరిగి వస్తాడు ఇంటికి with a great victory. గొప్ప విజయంతో ఇంటికి తిరిగి వస్తాడు. So when he is coming back, అతడు తిరిగి వస్తున్నప్పుడు the Roman people will arrange a big triumphal march, or they will arrange a triumphal procession. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ నాయకులందరూ ఏం చేస్తారంటే అక్కడ ఒక విజయోత్సవంతో కూడిన ఊరేగింపు కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. It is called Via Sacra. వయా సేకర అంటారు. Via, we all use the word Via Rajamundri, వయా రాజమండ్రి, వయా కాకినాడ అని మనం వాడతాం కదా. Via is a Latin word, not a Telugu word. వయా అన్నది తెలుగు వర్డ్ కాదండి, తెలుగు పదం కాదు. S-A-C-R-A, that is a big pathway. మరి సేకర అనేది ఒక పెద్ద మార్గం అన్నమాట, ఒక దారి. They will bring Caesar to a particular place. కైసర్ రాజును ఒక ప్రదేశానికి తీసుకొస్తారు. That is a place where the Praetorian guards, Praetorian guards are nothing but the guards who protect the Caesar. ఈ కైసర్ను కాపాడటానికి ఉన్న కాపలాదారులు అందరూ అక్కడ ఉంటారు. They are called Praetorian guards. ప్రిటోరియన్ గార్డ్స్ అని వాళ్ళని పిలుస్తారు. G-U-A-R-D-S, Praetorian guards. ప్రిటోరియన్ గార్డ్స్ అంటే ఆయనను కాపలా కాసే కావలి వాళ్ళు. You can write all those things and go home and look at it. మరి మీరు అవన్నీ రాసి పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళి చూడొచ్చు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So the Caesar will brought to the place where the Praetorian guard station is. ఆ ప్రిటోరియా గార్డ్స్ అనే వాళ్ళు ఆయనను కావలి కాసే వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి రాజును తీసుకొస్తారు. The Caesar will be there. కైసర్ అక్కడ నిలబడి ఉంటాడు. And there is a god called Zeus. జూస్ అనే ఒక దేవుడు ఉంటాడు. Zeus, Greek god. జూస్ అంటే గ్రీక్ దేవుడు. There will be a purple robe around that god. ఆ దేవునికి ఒక నీలి వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రం ఉంటుంది. And will take that purple robe and put to the Caesar. ఆ నీలి రంగు వస్త్రాన్ని తీసి ఆ దేవుని మీద నుండి తీసి కైసర్ మెడలో వేస్తారు. And then they will place a olive leaf crown on Caesar head. ఒలివ ఆకులతో తయారు చేసినటువంటి ఒక కిరీటాన్ని ఆ రాజు తల మీద పెడతారు. And bring the Caesar and make him to sit on a golden chariot. ఒక బంగారు రథం మీదకి తీసుకొచ్చి ఆ రాజును కూర్చోబెడతారు. Amen. ఆమేన్. And the golden chariot will go in the Via Sacra. ఇప్పుడు ఆ బంగారు రథంలో కూర్చున్న రాజును తీసుకొని ఆ వయా సేకర అనే ఆ మార్గం గుండా తీసుకొని వెళ్తూ ఉంటారు. Both the sides, ఈ రెండు వైపులా కూడా of the Via Sacra, ఆ వయా సేకర మార్గం the గుండా Roman people will be standing. రోమా ప్రజలందరూ అక్కడ నిలబడి ఉంటారు. And they will have flowers. వాళ్ళ చేతుల్లో పువ్వులు ఉంటాయి. They will throw at Caesar. ఆ కైసర్ రాజు వెళ్తుంటే ఆయన మీద పువ్వులు విసురుతుంటారు. Hail Caesar! ఓ రాజుకు జయము 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 అని they will throw fragrance.
అలాగే ఈ యొక్క పరిమళ వాసన వెదజల్లుతారు. And everyone will shout, "Hail Caesar!" అందరూ రాజుకు జయము రాజుకు జయము అని పిలుస్తూ ఉంటారు. So the procession will go through Via Sacra. ఆ వయాశేఖర మార్గం గుండా ఆ యొక్క ఆ ఊరేగింపు జరుగుతా ఉంది. And finally చివరిగా they will go to a place వారు ఒక స్థలానికి వెళ్తారు. where they will sacrifice a bull. అక్కడ ఒక ఎద్దును బలి అర్పించి వాళ్ళు ఒక ఎద్దును బలి అర్పించి before sacrifice that bull, ఆ బలిని అర్పించడానికి they ముందు will give a cup of wine to Caesar. మరి కైసరుకు ద్రాక్షరసం ఇస్తారు. But Caesar won't drink it. కానీ కైసర్ తాగడు. He will pour that wine to the god of that bull, you know. ఆ యొక్క ఆ బలిగా ఇవ్వబోతున్నటువంటి ఆ ఎద్దు మీద దాన్ని కురిపిస్తాడు. They will kill the bull. దాన్ని చంపుతారు ఆ పశువును. Finally Caesar will go and sit on the throne. ఇక ఇప్పుడు మళ్ళీ చివరిగా ఆ కైసర్ రాజు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. This happens every time the Caesar wins the war. యుద్ధంలోకి వెళ్ళి గెలిచి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఊరేగింపు వాళ్ళు చేస్తారన్నమాట. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The Caesar's chariot, golden chariot will go. కైసర్ యొక్క బంగారు రథం అలా పరిగెడుతూ వెళ్తుంది. Behind Caesar, ఈ కైసరు వెనుక the enemy, శత్రు, the king who lost, ఏ రాజైతే ఓడిపోయాడో will be stripped naked. మరి మొత్తం వేస్తారు. Carried, you will be dragged on the road. ఈడ్చుకుంటూ ఆ రోడ్డు మీద తీసుకొస్తుంటారు. Caesar will go on the golden chariot. కైసరేమో బంగారు రథంలో వెళ్తుంటాడు. But the king will be dragged on the road. I mean, nakedly, bleeding, sweating. I mean, he will be dragged on the road. అయితే ఓడిపోయిన రాజునేమో బట్టలుడదీసి అంత భయంకరమైనటువంటి ఆ దిగంబరత్వంతో అతన్ని ఈడ్చుకుంటూ రక్తం గారుతా ఉంటది, చెమట గారుతా ఉంటది, అతన్ని లాగుతుంటూ వెళ్తుంటారు. See, this procession is called triumphal procession. ఈ ఊరేగింపును ఏమంటున్నారంటే విజయోత్సవంతో కూడిన ఊరేగింపు అంటారు. Paul is using the same word. పౌలు గారు ఇప్పుడు అక్కడ అదే పదాన్ని వాడుతున్నారు. He is using the same word. విజయోత్సవంతో ఊరేగింపు అనే మాట వాడుతున్నారు. He is saying, ఆయన అంటున్నాడు, thanks be to God, దేవునికి వందనములు, who lead us, మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తున్నాడు in the triumphal procession. విజయోత్సవంతో ఉన్నటువంటి ఊరేగింపు. Thanks be to God, దేవునికి వందనములు, who lead us, మనల్ని నడిపిస్తున్నాడు triumphal procession. విజయోత్సవం యొక్క ఊరేగింపులో మనల్ని నడిపిస్తున్న దేవునికి వందనాలు. Now let me ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. Who want to go in the triumphal procession? ఆ విజయోత్సవంతో కూడిన ఊరేగింపులో ఎంతమంది వెళ్ళాలని ఆశపడుతున్నారు? I'm getting old, I can't see here properly. కొంచెం వృద్ధున్ని అయిపోతున్నాను, నాకు కనబడట్లేదు. Shout hallelujah. చెప్పండి గట్టిగా హల్లెలూయా. So everyone want to go in the triumphal procession. మరి అందరూ ఈ విజయోత్సవంతో కూడిన ఊరేగింపులో వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. Second question. రెండో ప్రశ్న, how many of you want to go in the golden chariot like Caesar? మీలో ఎంతమంది ఆ కైసర్ రాజులాగా ఆ బంగారు రథం మీద కూర్చొని వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎంతమంది బంగారు రథంలో వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? golden chariot, no? బంగారు రథం మీద వెళ్ళాలనుకుంటున్నారా? If you want to go, put mistake. మీరు అందరూ పెద్ద తప్పు చేశారు, పొరపాటు చేశారు. You made a big mistake. మీరు పెద్ద పొరపాటు చేశారు. Today every pastors they want to go in the golden chariot. ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారంటే బంగారు రథాల మీద కూర్చొని వెళ్ళాలనుకుంటున్నారు. They want to go in Rolls Royce, BMWs and Audis. Rolls Royce, BMW, ఆడి కార్లలో వెళ్ళాలనుకుంటున్నారు అన్నమాట. Paul was not talking about that. కానీ పౌలు గారు ఆ ఉద్దేశంతో మాట్లాడట్లేదు. Go home. వెళ్ళి ఇంటికెళ్ళి read Mark 15. మార్కు సువార్త 15వ అధ్యాయం మొత్తం చదవండి. Mark is writing the book of the Gospel of Mark to the believers in Rome. రోమా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు మార్కు తన సువార్తను రాస్తున్నాడు. So the way Mark recorded Jesus, the procession of the cross, యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువ ఊరేగింపు, సిలువ వేయడానికి ఆయన తీసుకెళ్తున్న ఊరేగింపు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తూ it's beautiful, చక్కగా వివరిస్తున్నాడు. it's beautiful, చక్కగా ఉంది అది. listen very carefully, జాగ్రత్తగా వినండి. I don't know, Mark could have known about the triumphal procession. ఆ విజయోత్సవంతో కూడిన ఊరేగింపు గురించి మార్కు బాగా తెలిసి ఉండొచ్చు. వయాశేఖరలో జరుగుతుంది అది. You know how he records? మరి ఆయన ఎలా రాస్తున్నాడు తెలుసా? Listen here, please. జాగ్రత్తగా వినండి ఇక్కడ. Okay brother, thank you so much for the video, right? వీడియోలు పెట్టినందుకు వందనాలు. ఇప్పుడు వినండి. Just listen to me now. వినండి ఇప్పుడు. When Pilate handed over Jesus to the soldiers, పిలాతు యేసుక్రీస్తు వారిని ఆ సైనికులకు అప్పగించినప్పుడు the soldiers took Jesus Christ to
Praetorian Guard station. సైనికులు ఈ యేసు ప్రభువాన్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రిటోరియన్ సోల్జర్స్ ఉంటారు కదా, అక్కడ ఆ స్థలానికి తీసుకెళ్లారు. Because ఎందుకంటే there is a Praetorian Guard in Jerusalem. యెరూషలేంలోనే ఆ ప్రిటోరియన్ గార్డ్ అనే స్థలం ఉంది. It's in your Bible. అది మీ బైబిల్లోనే ఉందండి. They took Jesus to the Praetorian Guard's place. ఆ ప్రిటోరియన్ గార్డ్స్ అనే ఆ స్థలానికి తీసుకెళ్లారు. They placed a purple robe behind Jesus. ఆయన మీద నీలిరంగ వస్త్రాన్ని వేశారు. Jesus, you said that you are the king of Jews. యేసయ్య, నువ్వు చెప్పావు కదా, నువ్వు యూదుల రాజు అన్నావు కదా. What we do to our king, we will do to you. మా రాజు కైసర్ రాజుకు మేము ఎలా చేస్తామో ఇప్పుడు నీకు అలా చేస్తాం, తీసుకో. Because you said you are a king of Jews. నువ్వు యూదులకు రాజు అని చెప్పుకున్నావు కదా. We put a purple robe over Caesar. కైసర్ మీద మేము ఈ యొక్క నీలిరంగు వస్త్రం వేస్తాం. So we are putting a purple robe over you. కాబట్టి ఇప్పుడు నీ మీద కూడా నీలిరంగు వస్త్రం So we will place olive leaf over our Caesar head. మరి ఒలివ ఆకులతో కూడినటువంటి ఆ యొక్క కిరీటాన్ని మా కైసర్ రాజు తల మీద పెడతాం. Amen. ఆమేన్. We are going to place a crown of thorns upon your head. అయితే నీ తల మీద ముళ్ళ కిరీటం పెడతాం మేము. They are mocking Jesus. యేసయ్యను వాళ్ళు హేళన చేస్తూ You మాట్లాడుతున్నారు. are king? నువ్వు రాజువా? You say that you have the anointing? నీకు అభిషేకం ఉందని చెప్తున్నావు కదా. You say there's a fragrance? సువాసన ఉందంటున్నావు కదా. You come in the donkey? నువ్వు గాడిద మీద ప్రయాణమై వస్తావా? And you claim you are a king? నువ్వు ఒక రాజుగా ప్రకటించుకుంటావా? Keep this thorns. అయితే తీసుకో ఈ కిరీటం పెట్టుకొని ఆ ముళ్ళ కిరీటం ఒత్తి పెట్టారు. Everyone shouted, hail king of Jews. యూదుల రాజుకు జయము అని అందరూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. Everyone shouted, hail king of Jews. యూదుల రాజుకు జయము అని కేకలేస్తూ హేళన చేస్తున్నారు. Mocking Jesus Christ. హేళన చేస్తున్నారు యేసయ్యను. Place the cross upon him. ఆయన మీద సిలువను మోపారు, ఆయన భుజం మీద. There was a triumphal procession. ఇప్పుడు విజయోత్సవంతో కూడిన ఊరేగింపు జరుగుతుందండి. People were not throwing flowers. ఇప్పుడు పువ్వులు విసరట్లేదు జనాలు. People are not throwing fragrances. సువాసనలు వెదజల్లట్లేదు జనాలు. People are throwing curse. శాపాలు వెదజల్లుతున్నారండి. The same people who received healing, అద్భుత స్వస్థతలు ఆయన నుండి పొందుకున్న అదే ప్రజలు, they are shouting, kill him, ఆయనను చంపివేయండి, crucify him, ఆయనను సిలువ వేయండి అంటున్నారు. and Jesus is carrying the cross and is going on the same procession. ఇప్పుడు అదే ఊరేగింపు జరిగే అదే ప్రదేశం గుండా యేసుక్రీస్తు వారు సిలువను మోసుకొని వెళ్తున్నాడు. ఆయన ఊరేగింపు జరుగుతుంది. There a bull is going. అక్కడ ఒక ఎద్దు వెళ్తుంది ముందు. Here Jesus Christ, the sacrifice himself, is going. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఆ బలి పశువుగా వెళ్తున్నాడండి. He comes to a place called Calvary. కల్వరి అనే ప్రదేశానికి ఆయన వచ్చాడు. There in Rome, the bull is coming to a place called Head Hill. మరి అక్కడ ఆ యొక్క రోమాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఊరేగింపులో ఆ తల అని పిలువబడుతున్నటువంటి ప్రదేశానికి ఈ యొక్క పశువు వస్తుంది. In Jerusalem, Jesus was brought to a place called Golgotha, which also means head hill. గొల్గొతా అనే ప్రదేశం అంటే దాన్ని కూడా శిరస్సు అనే స్థలం అన్నట్టుగానే అర్థం వస్తున్నటువంటి అదే స్థలానికి యేసు ప్రభువారు వచ్చాడు. Giving a wine to Jesus Christ. యేసయ్య కూడా ఆ తాగడానికి చేదు చిరకనిచ్చారు. Do you remember they gave to Caesar? కైసర్కి ఇచ్చినట్టే సందర్భం మీకు చెప్పాను, గుర్తుందా? He pours down. ఇప్పుడు ఆయన దాన్ని కింద పోసాడు. Jesus pours down the wine. యేసయ్య కూడా ఆ చేదు చిరకని కింద పారబోసాడు. Crucified Jesus Christ on the cross. సిలువలో యేసయ్యను సిలువ వేశారు. What is the real victory? అసలైన విజయం ఏంటండి అసలు? Is it the triumphal procession of Caesar? ఈ యొక్క విజయోత్సవం యొక్క ఊరేగింపు కైసరు రాజు చేస్తున్న ఊరేగింపా? Is it the triumphal procession of Jesus? యేసుక్రీస్తు వారు వెళ్ళిన ఊరేగింపు అసలైన విజయోత్సవంతో కూడిన ఊరేగింపా? ఏది విజయంతో కూడిన ఊరేగింపు? Do you want to go in a golden chariot? మీరు బంగారు రథంలో వెళ్ళాలనుకుంటున్నారా? Or do you want to go behind Jesus carrying the cross? లేదా సిలువనెత్తుకొని యేసయ్య వెనుక మీరు వెళ్ళాలని ఇష్టపడుతున్నారా? ఇప్పుడు చెప్పండి. Paul is talking. పౌలు ఏమంటున్నారు తెలుసా? Thanks be to God. దేవునికి వందనములు, దేవునికి స్తోత్రం. Who leads me in the triumphal procession, not on the golden chariot, but tied, beaten up, chained, going behind Jesus. ఆయన యందు ఎల్లప్పుడు మమ్మను విజయోత్సవంతో కూడిన ఊరేగింపులో నడిపిస్తున్న దేవునికి స్తోత్రం అని చెప్పి, అంటే ఆ విజయోత్సవంతో కూడిన ఊరేగింపు అంటే ఆ యొక్క బంగారు రథం మీద కూర్చొని కైసరు రాజు వెళ్ళినటువంటి ఊరేగింపు కాదు, కానీ ఈడవబడుతూ సిలువ మోసుకుంటూ కొట్టబడుతూ
ఈడ్చబడుకుంటూ వెళ్తున్నటువంటి యేసయ్య వలె సిలువను మోసుకొని వెళ్తున్నటువంటి ఊరేగింపది. That's the time Paul says. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు When I was మాట్లాడుతున్నాడు. beaten for Jesus Christ. నేను యేసయ్య కొరకు కొట్టబడ్డప్పుడు, When I was ashamed for Jesus Christ. యేసయ్య కొరకు అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, The smell which comes from me. నాలో నుండి వచ్చే ఆ సువాసన, ఆ వాసన For the people outside. ఆ బయట ఉన్న జనులకు, For the people who are not saved. రక్షణ లేని జనులకు, For them it is a fragrance of death. అది దాని ఆ వాసన వారికి అర్థం కాదు. They tell you. వారు అంటారు, You go to church. మీరు చర్చికి వెళ్తారు కదండి, You know why it's happening for you? ఎందుకండి మీకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది మీకు మీ For them జీవితంలో? it is a death. వారికి మరణ వాసనది. They don't understand, my dear brothers and sisters, why it's happening to you. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో వారికి అర్థం కాదు. They don't understand why bitterness. ఎందుకు ఈ చేదు అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయో వారికి తెలియదు, They వారికి don't అర్థం కాదు. understand why you sacrifice. ఎందుకు నువ్వు త్యాగాలు చేస్తూ భరిస్తూ పోతున్నావో వారికి అర్థం కాదు. They don't understand when you beat, you're meek. They don't understand. నువ్వు కొట్టబడుతున్నప్పుడు కూడా తగ్గించుకొని దీనత్వాన్ని, సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తున్న అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎందుకు అలా వెళ్తున్నావు వారికి అర్థం They కాదు. don't understand when you fast and pray. నువ్వు ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకు అలా ఉండో అని వారికి They అర్థం will కాదు. say you are a fool. నువ్వు పిచ్చోడివి, వెర్రివాడివి For అంటారు. them your life is a death. It brings us death smell. వారికి వారి 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 ముందు మీ జీవితం ఎలా ఉంటుందంటే ఒక మరణకరమైన వాసనగా Because they are going to die. వారు చచ్చిపోతున్నారు. But for my Jesus, అయితే నా యేసు, my God, నా దేవుడు, oh, the smell comes from me. నాలో నుండి వచ్చే వాసన It's an aroma of Christ. క్రీస్తు యొక్క సువాసన. It's an aroma of Christ. క్రీస్తు సువాసన. Hallelujah. హల్లెలూయా. My Father will stand up and see. నా తండ్రి నిలబడి లేచి చూస్తాడు. Oh, my child is going through bitterness. అయ్యో, నా కుమారుడు చేదు అనుభవం గుండా My వెళ్తున్నాడు. child is going through sacrifice. నా బిడ్డ త్యాగంతో వెళ్తుంది. My son and daughter are going through tough times. నా కుమారుడు, నా కుమార్తె కఠిన పరిస్థితుల గుండా వెళ్తుంది. Oh, I can smell the fragrance of Jesus. ఆ యేసు యొక్క సువాసన నేను చూడగలుగుతున్నాను. I have just anointed them for that. దాని కొరకే వారిని నేను అభిషేకించాను. The Father God will stand there. తండ్రి అయిన దేవుడు అక్కడ నిలబడి ఉంటాడు. He will stand there. ఆయన అక్కడ నిలబడతాడు. My dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, my question is, నా ప్రశ్న ఏంటంటే, do you want to carry the cross? నువ్వు సిలువను మోసుకొని వెళ్ళాలనుకుంటున్నావా, Do you want to go in the chariot? లేదా ఆ బంగారు రథంలో కూర్చొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా? It is your choice. నువ్వే ఎన్నుకోవాలి. ఇప్పుడు It is your choice. నువ్వు ఎన్నుకోవాల్సిన సమయం ఇది. Christian life, క్రైస్తవ జీవితం don't live just for a sake. ఏదో బ్రతకాలి కాబట్టి ఇక తప్పదన్నట్టుగా క్రైస్తవ జీవితాన్ని బ్రతకొద్దు. I can feel in my spirit. నా ఆత్మలో నేను గ్రహించగలుగుతున్నాను. Many people who are sitting here, ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు you are not ready to die for Christ. క్రీస్తు కొరకు చావడానికి మీరు సిద్ధంగా లేరు. Just for the sake ఏదో పేరుకు అలా బ్రతకాలి ఆయన కొరకు అన్నట్టుగా to బ్రతుకుతున్నారు. receive some blessings. ఏదో కొన్ని దీవెనలు పొందుకొని ఆశీర్వాదాలు అనుభవించడానికి అన్నట్టుగా ఆయన కొరకు జీవిస్తున్నారు. You live as a Christian. మీరు ఏదో క్రైస్తవుడిగా బ్రతుకుతున్నారు అంతే, ఆశీర్వాదాల కొరకు. No use. దానివల్ల ప్రయోజనం లేదు, No fragrance. ఉపయోగం లేదు. నీకు సువాసన రాదు నీలో నుండి. No purpose. ఉద్దేశం ఉండదు, సంకల్పం ఉండదు దాని వెనుక. Do you think heaven will be ready to receive you? నిన్ను స్వీకరించడానికి పరలోకం సంసిద్ధంగా నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉందనుకుంటున్నారా? My dear young people, నా ప్రియ యవ్వన బిడ్డలారా, you're studying in your college. మీరు కాలేజీల్లో చదువుతున్నారు. The way you live, మీరు బ్రతికే విధానం, your friends, మీ స్నేహితులు if they hate you, వారు నిన్ను ద్వేషిస్తే you're living a correct life. నువ్వు సరి అయిన జీవితం జీవిస్తున్నట్టు. They call you, come, let's go to cinema. పద పద మనం వెళ్దాం, సినిమాకి వెళ్దాం అని పిలిచారనుకోండి, But you say no. నువ్వు నో అంటావు, They will say you are a fool. వద్దు అంటావు. అప్పుడు వారు నేను పిచ్చోడు అంటారు, What's wrong in that? పిచ్చిది అంటారు. ఏంటి, ఏమైంది, పిచ్చి పట్టిందా But you ఏంటి? say more than that. దానికి మించి I love my Jesus. నా యేసుని నేను ప్రేమిస్తున్నాను. You're spreading the flavor. అప్పుడు అలా నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఆ సువాసన వెదజల్లుతున్నట్టు, Spreading the flavor. నువ్వు సువాసన వెదజల్లుతున్నట్టు. Check your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. You know how the Paul finishes that verse for these things. Yeah. 17వ వచనం. Yeah. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? Simply, సులభంగా చెప్పాలంటే who have the guts ఎవరికి ఆ దమ్ముంది, ఎవరికి ఆ ధైర్యం ఉంది to live like me? నాలాగా బ్రతకడానికి అంత Who దమ్ము have వాళ్ళు the ఎవరున్నారు? guts
నాలాగా అలాగ బ్రతకాలనే వాంచగలిగి I'm a fool. నేను ఒక పిచ్చోన్ని అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. ఒకవేళ If you think I'm a fool, you are a fool. నేను పిచ్చోన్ని నువ్వు అనుకుంటే నువ్వే పిచ్చోడివి. I know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. I know where I am going. నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలుసు. I'm going behind Jesus. నేను యేసు వెంట వెళ్తున్నాను, యేసు వెనక వెళ్ళుచున్నాను. And there is a fragrance comes out of me. అప్పుడు నాలో నుండి ఒక సువాసన బయటికి That's the whole heaven. అది పరలోకాన్ని బాగా ఆకర్షిస్తుంది. మొత్తం పరలోకాన్ని ఆకర్షిస్తుంది. Attracts the whole heaven. మొత్తం పరలోకాన్ని ఆకర్షిస్తుంది అది. My dear children of God. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Now the time to make a choice. ఇప్పుడు మనము ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. How to make a choice. మరి ఎలాగా ఎన్నుకోవాలి? Lord, ప్రభువా, I need that anointing. నాకు కావాలయ్యా ప్రభువా. If you really need this anointing. ఇట్టి అభిషేకం మీరు నిజంగా If you really need this anointing. ఇట్టి అభిషేకం మీరు నిజంగా ఆశించినట్లయితే, You could be pastors. మీరు పాస్టర్లు అయినా ఉండొచ్చు, You could be whoever it might be. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, మామూలు Let us విశ్వాసులైనా all ఎవరైనా. keep our pride somewhere. మనమందరం మన గర్వాన్ని ఎక్కడో పక్కకు పెట్టేద్దాం. Let's all stand. మనమందరం లేచి I'm నిలబడదాం. asking only the people who need this anointing. అయితే అందరు నిలబడమని నేను అనట్లేదు, కానీ నిజంగా ఇటువంటి అభిషేకం నాకు కావాలని ఆశపడ్డవారు లేచి నిలబడండి. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Please listen very, very carefully. ముందు జాగ్రత్తగా విన్న తర్వాత లేవండి. Before I give an altar call. నేను లేవడానికి, మీరు లెమ్మనే మిమ్మల్ని పిలవడానికి ముందు I don't want any backups. Please listen very carefully. వినండి దయచేసి. I will tell you, brother. నేను చెప్పినప్పుడు If you say, మీరు ఒకవేళ ఇలాగంటే, Lord, I want that anointing. ప్రభా అట్టి అభిషేకం నాకు కావాలయ్యా, Then get ready for experiences. అలాగైతే కొన్ని అనుభవాల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. దాని కొరకు సిద్ధపడు. God will add. First he will put the oil. దేవుడు ముందు ఆ నూనెను, తైలాన్ని పోస్తాడు. Then he will add cinnamon. తర్వాత లవంగి పట్ట Will వేస్తాడు. add myrrh. దానికి చేదును He జోడిస్తాడు. will add cassia. కేశియా వేస్తాడు. He will add that root. మరి ఆ వేరును అందులో పెడతాడు. But you won't be alone.